క్రీస్తునామముల శుభములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం బుక్ ప్రదబో అనగానే ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు ఏంటి ఆ టైటిల్ అన్నాడు. చెప్తాను చెప్పిన. అంటే సహజంగా సంఘాల్లో టైటిల్ ఒకవేళ పెట్టాల్సి వస్తే ఏం పెడతారంటే యేసు నిన్ను ప్రేమించును, ఆశీర్వాద కూడిక, ఆరోగ్య సదస్సు, ఇంకా ఇలాంటివి ఎన్నో పెడుతుంటారు. అలాగే డ్రెస్ సెన్స్ కూడా అయ్యగారు అనగానే తెల్ల షర్టు, ఓ డిగ్రీ 5 ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. బహుశా మన వీడియోని చూసే బైబిల్ అంటే ఇంతే ఉంటుంది కదా అనుకున్నాం మనం. అందుకే నాకు టెక్కల ప్రాంతం నుంచి ఒక సోదరు కాల్ చేసి, మనకు చాలా పరిచయం, మధ్యలో ఏమైపోయింది లేదు, మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చింది. కొన్ని అడుగుతూ ఉంటే చెప్తూ ఉన్నా. అప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించారు, దానికి ఇది అవసరం చెప్తాను మీకు. అదేంటంటే దేవుడు అబద్ధం ఆడవద్దు అన్నాడు కదా అన్నాడు. మరి అబద్ధం ఆడకుండా మనం ఎలా ఉండగలం భూమి మీద? ఏదో సందర్భంలో ఆడతాం కదా అన్నాడు. ఈ ప్రశ్న మీరు ఎవరైనా అడిగితే మన ఛానల్లో కూడా అదే చెప్తుంటే అప్పుడు ఏం చెప్తారంటే అబద్ధం అనగానే ఉన్న మాటను తిప్పేయటం లాంటివి ఏదో లోకంలో ఉన్నాయి కదా అది. కానీ బైబిల్ అలా చెప్పదు. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. సువార్తలు స్పష్టంగా రాయించిచ్చాడు దేవుడు. బైబిల్ అనేది ఆత్మ సంబంధం. లోకములో వినబడుతున్న మనకు పరిచయం ఉన్న ఆ పదం లోకములో కూడా వినబడుతుంది, పరిచయంగా ఉంది. అలాంటప్పుడు అబద్ధమాడుట అనే పదాన్ని ఎలా తీసుకోవాలి? లోకములో మనిషి మాట త్రిప్పివేయటం అనేది అబద్ధం, లేదా ఉన్నదాన్ని చెప్పకుండా మరొకటి మాట్లాడటం అనేది అబద్ధం. అదే విషయాన్ని బైబిల్లోకి వచ్చి తీసుకున్నాం అనుకో, కరెక్ట్గా దేవుడు దాన్ని స్వీకరించగలడా మనం ఆలోచించాలి. చాలా సందర్భాలు చెప్పాను. 8:46 యోహాను సువార్తలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు దెయ్యం గురించి. వారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. మీరు మీ తండ్రి యొక్క ఉపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరు వారు. వాడు అబద్ధమాడునప్పుడు వాడి స్వభావాన్ని అనుసరించియే మాట్లాడతాడు. అంటే దెయ్యం అనేది అబద్ధం ఆడుతున్నది అంటే ఆడుతున్నది అబద్ధం అని భూలోకములో ఏ మనిషికి తెలియకుండా పోతుంది అన్నాడు దేవుడు. అబద్ధం ఆడితే తెలిసిపోతుంది సహజంగా, కానీ దెయ్యం అబద్ధం ఆడితే తెలీదు. ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకుంటే ఇక్కడ అబద్ధం అనేది ఉన్నదని, అబద్ధం అనేది ఖచ్చితంగా లోకుల మీద ప్రయోగింపబడుతుందని తెలుస్తుంది. అది మనకు తెలుస్తుందా అంటే సెకండరీ, తెలియచ్చు సెకండరీ. ఇక రెండో విషయానికి వస్తే పేతురు వారు యేసుక్రీస్తు వారిని పట్టుకొని తీర్పులకు తీసుకెళ్ళినప్పుడు 3 సందర్భాల్లో ఆయన మాట మార్చినట్టుగా అబద్ధం ఆడాడు అన్నట్టుగా రాయబడింది. 3 సార్లు కోడుకు ఇక ముందు పేతురు యేసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. సో ఈ సందర్భంలో పేతురు గారు ఆడింది అబద్ధమేనా? అక్కడ దెయ్యం ఆడుతుంది అబద్ధమేనా? 2 వచ్చాయి. ఇంకొకటి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు కనానుని విడిచి కరువు వచ్చినప్పుడు, ఐగుప్తుకు వస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో రాజు ఇంత అందమైన భార్య ఉంటే నన్ను చంపి నిన్ను తీసుకుంటాడు కాబట్టి
నన్ను అన్నా అని చెప్పన్నాడు. భర్త భార్యతో అన్నా అని చెప్పమన్నాడు. ఆమె అలాగే చెప్పింది. ఇప్పుడు ఆ రాజుతో విశ్వాసకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు అబద్ధం ఆడాడు, నిజమే. దేవుడు దాన్ని అబద్ధంగా చూశాడా? అబద్ధం ఆడుట అనే పదం బైబిల్లో కనబడుతుంది, లోకంలో కూడా కనబడుతూ వినబడుతూ ఉంటుంది. లోకములో కనబడి వినబడే దాన్ని బైబిల్లోకి తీసుకొచ్చి పేస్ట్ చేసి మాట్లాడటం అనేది ఎప్పటికీ సరికాదు. సో దీని మీద ఒక సుదీర్ఘమైన ప్రసంగమే చేద్దాం. ఈ 3 సందర్భాల్లో అబ్రహాం విషయంలో కానివ్వండి, అపవాద విషయంలో కానివ్వండి, పేతురు విషయంలో కానివ్వండి, కామన్గా కనబడుతుంది అబద్ధం ఆడుట. దీన్ని దేవుడు ఎలా చూశాడు అని అడిగిన కష్టమైంది. కొంచెం క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఎన్నో భూలోకములో కనబడుతున్నప్పుడు, భూలోక బోధల్లో వినబడుతున్నప్పుడు దీన్ని దేవుడు ఎలా పరిగణలోకి తీసుకుంటాడు అన్నది పోయిన వారానికి కంటిన్యూగా ఈ వారం మాట్లాడుతున్నాం. భూప్రదభో వీడియో అని మాట్లాడినా. భూప్రదభో అంటే భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల బోధ వీడియో. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల బోధ. అంటే లోకములో అనేక సంఘాలలో భూ సంబంధమైన బోధ జరుగుతూ ఉంది, ప్రకృతి సంబంధమైన బోధ జరుగుతూ ఉంది, దయ్యముల జ్ఞానంతో కూడిన బోధ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక వీడియో, ఇప్పుడు మనం మీద ఎలాగైతే వీడియో చేస్తున్నామో అలా వీడియో చేయబడుతుంది. ఈ వీడియోని రేపటి రోజున ప్రజెంట్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు చేయబోతున్నారు. అంటే భూలోకములో సంఘాలలో బోధకుడు బోధిస్తున్న బోధ, మా పాస్టర్ గారు పౌలు, మా పాస్టర్ గారు శీల, మా పాస్టర్ గారు మేకు, మా పాస్టర్ గారు అది అని చెప్తుంటారు పిల్లలు. ఎందుకంటే ఆ ఎఫెక్షన్ అలాంటిది, మరి సంఘంలో ఉన్నటువంటి ఎఫెక్షన్ అలాంటిది. మీ పాస్టర్ గారు పౌలో శీలో మరొకటో చెప్పాల్సింది మీరు కాదు. ఒకడున్నాడు వీడియో తీస్తున్నాడు, వాడు చెప్తాడు. వాడి చేతిలో వీడియో ఉంటుందని హిట్ కదా. వాళ్ళకి ఎక్కడుంటే కెమెరాలు, ఆ స్పై క్యాడర్లో ఎక్కడుంటే కెమెరాలు, కళ్ళజోల్లో ఉండొచ్చు, చెవులు రింగులో ఉండొచ్చు, షర్ట్ బటన్లో ఉండొచ్చు, గోరులో ఉండొచ్చు, చెప్పలేం. అంత చిన్న కెమెరాలు కూడా ఈ రోజున స్టింగ్ ఆపరేషన్కి ఉపయోగపడుతున్నాయి అన్నది వాస్తవం. సంఘాలలో బోధిస్తున్న బోధ కూడా ఆ స్టింగ్ ఆపరేషన్తోనే రికార్డు చేయబడుతుంది. ఇప్పుడు నువ్వు బోధించే బోధ ఒక పౌరులాగా బోధించావా, ఒక అపోస్తుల బోధగా ఉందా, లేకపోతే స్వతప్పిదం ఏమైనా ఉందా, లేకపోతే నీ స్వార్థం ఏమైనా ఉందా, ఇలాంటివి ఎన్నో కప్పిపుచ్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు భూమి మీద. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే బోధించేవాడు ఒకడు అనుకోవాలి, నేను బోధిస్తున్న బోధ నేను చేసే వీడియో మాత్రమే కాదు, ఒకరు కూడా వీడియో తీస్తున్నారు అన్న భయంతోనో లేకపోతే జాగ్రత్తతోనో వాక్యం చెప్పాలి. అలా చెప్పే వాళ్ళైతే ఎవరూ కనబట్టలేదు. అందుకని చాలామంది వాక్యం చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఎగురుతుంటారు, మధ్య మధ్యలో ఏడుస్తుంటారు, మధ్య మధ్యలో గెంతులేస్తుంటారు, మధ్య మధ్యలో పాట అంటుంటారు. వాక్యం చెప్పుకుంటూ పాట అంటాడు. ఈ విన్న వాక్యం మొత్తం పోద్ది. పాటలు ఎన్నైనా పడుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉంటే. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లల ఇలాంటి వక్రీకరణ విషయాల మీద దేవుడు ఫోకస్ చేస్తాడన్న సంగతి ముందు మనకు తెలియాలి. ఎందుకంటే పోయిన వారం లాస్ట్ రెఫరెన్స్ 12:9 ప్రకటన ఏమనుందంటే, సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకం అంటే ఎంటైర్ యూనివర్స్. ప్రకటన 12:9 సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయ. మహాఘట సర్పము అన్నాడు అక్కడ. మహా అంటే గ్రేటర్ దాన్, ఆ టైప్లో కనపడుద్ది. సర్వలోకమును మోసపుచ్చుచు. సర్వలోకం అంటే నువ్వున్నావు, నేనున్నా, మెసాలు తిప్పి బోధించే బోధకుడు ఉన్నాడు, అలాంటి పాస్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఎంటైర్ సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది అంటే
ఏ రేంజ్లో వాడు అబద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఉంటాడో మీరు ఆలోచించండి. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు స్వభావాన్ని అనుసరించియే మాట్లాడతాడు. నిజంగా వాడు అబద్ధం ఆడుతున్న సంగతి మనకు తెలియదు, తెలుసా? వాడు అబద్ధం ఆడుతున్న సంగతి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నాయంటే కంప్లీట్గా మనం లాస్ అయినప్పుడు, కోల్పోయినప్పుడు అమ్మా అనిపిస్తుంటుంది. అప్పుడు దాకా నేను మేతుంటాం. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లరా, సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు అంటే చిన్న పెద్ద జ్ఞానవంతులు స్కాలర్స్ అనేవాడు ఎవడున్నా కానీ, ఎలాంటి బోధకుడు ఉన్నా కానీ 66 పుస్తకాలు నమిలి ఊసేస్తా అంటాడు ఒక ఆయన. నమిలి వీటిని కదా ఏమన్నా సరిగ్గడా? బైబిల్ లేదు. నవిలితే నవిలేవు, వీటి ఎలా వస్తావు అంటే నోరు తురుసు అనమాట. కొంతమందికి అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు, వాడి పరిచారకులను లోకంలో దించాడు. కనుక ఎవడు ఏం బోధిస్తున్నాడో మనం కన్ఫ్యూజ్లో ఉంటుంటాం. ఆ సంఘంలో ఏంటంటే అలా బోధించాడు, ఈ సంఘంలో ఎందుకంటే ఇలా బోధించాడు. దేవుడు ఏం చెప్పాడు? ఏకాత్మయు ఏక తాత్పర్యము ఏక మనసు కలిగి మీరు ఉండాలి. ఏ సంఘంలో బోధించినా అదే, ఏ ప్రపంచంలో ఏ స్కూల్లో బోధించినా 2+2 = 4 అవుతుంది. అది ఇండియాలో కుగ్రామం అవ్వచ్చు, అబ్రాడ్లో మరొక ప్రాంతంలో ఏదైనా అవ్వచ్చు. ఎంటైర్ యూనివర్స్ మీద 7 ఖండాల్లో 300 దేశాల్లో 2+2 = 4. అలాంటప్పుడు ఈ సంఘంలో బోధిస్తున్న బోధ మరొక సంఘానికి వెళ్ళేసరికి ఎందుకు మారుతుంది? అలాగది ఎలా బోధ, అలాగది ఎలా అని వాళ్ళే అటు విశ్వాసులు అవ్వచ్చు, ఇటు కాపర్లు అవ్వచ్చు, ఒక క్లారిటీ లేకుండా, ఒక వేలో వెళ్ళకుండా ఒకే విధంలో రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంటే బైబిల్ ఎవరికి ఎలా అర్థమైంది? కనుక మెజారిటీ సంఘాలలో బోధనా పద్ధతి ఎలా ఉందయ్యా అంటే సంఘానికి అనుకూలంగా ఉంది. అయ్యా రాత్రి నాకు కల వచ్చిందయ్యా, దేవుడిని రానడయ్యా, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, దేవుడిని అలాగే ఆశీర్వదించిన కాక అంటాడు. ఆ కళే నిజమైతే నిజమే అవ్వాలండి. నేను కళ్ళ చాలాసార్లు సీఎం అంటే కళ వచ్చింది నాకు. మరి వెనకాల పెద్ద పెద్ద కార్లు నల్లయి, కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద ఉన్నా మరి కార్లే. కళ్ళ విజువల్ బాగుంది, నిజంలో లేదు. కళే నిజం అయితే మరి నిజం ఏం కావాలి? కాబట్టి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని వెనకాతల ఏమున్నదని మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లారా, వాళ్ళని తృప్తిపరచడం కొరకు కాబడి ఉంటాడంటే రైట్, నీకు వచ్చిన కళ సాక్షాత్తు దేవుడు మెచ్చి కనపరిచాడు, బయలుపరిచాడు అంటాడు. అంతే. దేవుడు బైబిల్ ఇచ్చింది అన్నీ బయలుపరిచే, ఇందుట్లో మర్మాలేం లేవు. బైబిల్ ఈజ్ ఓపెన్. దేవుడు చెప్పని ఏదైనా ఉందంటే అది నీకు వచ్చే పీడకాలే. ప్రారంభ శతాబ్ద కాలంలో దీర్ఘదర్శులు అనేవాళ్ళు కళలకి బాబాలు చెప్పేవారు, ఈవెన్ యాకోబు గారితో సహా. అప్పుడు అక్షర రూపంలో బైబిల్ లేదు కాబట్టి దేవుడు దర్శన రూపంలో ప్రసాదించాడు ఆ వరాలని. అక్షర రూపం వచ్చిన తర్వాత నీకు మళ్ళా కళ్ళెందుకు చూపిస్తాడు? కాబట్టి ఇది కొంతమంది ప్రగాఢంగా నమ్ముతారు, కొంతమంది అంటే రకరకాలుగా దేవుని మాటను తీసుకొని నమ్మే వాళ్ళు లోకంలో ఎక్కువైపోయారు. కానీ ఆత్మ సంబంధమైన సంగతి, ఆత్మ సంబంధమైన ఆలోచనతోనే తీసుకోవాలి అనేవాడు చాలా మంది తక్కువ ఉన్నారు. అందుకని సర్వలోకాన్ని మోసపుచ్చుతూ అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దోతలు దానితో కూడా పడద్రోయబడెను. ఇప్పుడు ఒక ఆయన అడిగిన, ఎప్పుడు 2012 ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఇంకా నేను స్టూడెంట్గానే ఉన్నా. అప్పుడు అడిగిన, అయ్యగారు పరలోకములో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న దూత వాడికి అనుకూలంగా దూతలను మలుచుకుంటూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడికి తెలుసా తెలీదా? ఒకవేళ తెలియకపోతే దేవుడు ఎలా అవుతాడు?
తెలిస్తే దాన్ని ఎందుకు సమర్థిస్తాడు? పడద్రోయబడే నాటికి ఇంచుమించుగా 3 కోట్ల దూతలు పడ్డట్టుగా బైబిల్ గ్రంథం ప్రకటన వివరిస్తూ ఉంది. అంటే 3 కోట్ల మందిని వాడు అనుకూలంగా మలుచుకునేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేద్దాం అంటే సంఖ్య పెరిగిపోతుంది. ఎవరిని వదులుదామని దేవుడు ఒక్కడే ఎదురు తిరిగినప్పుడు అప్పుడే తొక్కుంటే అయిపోను కదా. దేవుడు సింహాసనం దృష్టి వేసినప్పుడు వాడిని ఓర్చుకోవాల దేవుడు, వాడిని ఒప్పుకోవాల దేవుడు, కటిక చీకటి బిడ్డలో పంపించాడు. దానికంటే ముందు జరిగింది ఏంటంటే వాడి చుట్టూ వాడికి అనుకూలస్తుల్ని 3 కోట్ల మంది ఇంచుమించుగా వాడు చేసుకున్నట్టుగా పలుచుకున్నట్టుగా బైబిల్ చెప్పింది. అలాంటప్పుడు దేవుడు దాన్ని ఎలా సమర్థించాడు? పైగా పరలోకం, పైగా వాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు సమాజాన్ని పీడిస్తున్నా ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా దేవుడు, దెయ్యం, విశ్వాసం, సంఘం అంతే. పోతే పోదాం, వింటే విందాం, ఉంటే ఉందాం, ఇలాంటి కాన్సెప్ట్లు ఎక్కువ ఉండిపోయారు. అలాంటప్పుడు 66 పుస్తకాలతో మిళితమైన ఈ దైవ గ్రంథాన్ని ఎవడైనా ఆపోసన పట్టని చెప్పటంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? కహాని, అది కథ. కాబట్టి అందరినీ మోసపుచ్చుతున్నాడు. ఇది మనం చెప్పాలి బయటికి. అందుకనే భూప్రదభో అనే ఒక గొప్ప వీడియో అంశాన్ని ఈరోజు మనం మాట్లాడటం జరుగుతుంది. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల బోధ చేస్తున్నావా ఏమి అని నువ్వు ఆలోచించుకోవాలి. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యాల జ్ఞానం వంటి బోధ నేను వెళుతున్న సంఘములో కాపరేమన్నా బోధిస్తున్నాడా అని మనం గ్రహించాలి. ఆయనకి గ్రహింపు లేదు, మనకు అంతకన్నా టైం లేదు. మనం అంటే క్రిస్టియానిటీ ఎలా ఉంటుంది? పొద్దున వెళ్ళాలి, వచ్చేయాలి, పనికి వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం వెళ్ళాలి, వచ్చేయాలి, పనికి వెళ్ళిపోవాలి. పని చేసుకొని రావాలి, సాయంత్రం వెళ్ళాలి, రావాలి, పడుకోవాలి. అంటే షోస్, సినీ షోస్ ఎలా ఉన్నాయో మార్నింగ్, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. క్రైస్తవ్యం అలాగే వచ్చేసాయి. నువ్వు ఎప్పుడన్నా రావచ్చమ్మా చర్చికి. పనిలో ఉన్నావా? అయితే నైట్ 9కి రా, ఏం పర్లా. పని అంతా ముగించుకొని 2 సార్లు తినేసి టిఫిన్తో 3 వేసేసుకొని వచ్చేసాయి. ఎందుకు? కేవలం కానుకల మీద ఇష్టమే. ఆత్మల మీద ప్రేమ అయితే ఈ రోజున బోధకుల్లో ఏమాత్రం కూడా కనపడే ఛాన్స్ అయితే లేదు. అందుకే మీరు చూడండి, కాపురులే టాప్లో ఉంటారు, విశ్వాసులు టాప్లో ఉండరు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఇలాంటి వారి గురించే అందుకే మన ప్రసంగాలంటే మంట. చాలామంది కోపం ఎక్కువ. ఎవడు కోపపడ్డా ఇక్కడ ఏమీ జరగదు పక్కకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందరినీ మోసపుచ్చుతున్నాడు. ఆ మోసపుచ్చిన విధానంలో మనకు కూడా చాలా ఇష్టంగా కొన్ని కనపడుతుంటాయి. చర్చికి వెళ్ళామనుకోండి, మనకు అక్కడ ఏమన్నా తెలుసా? ఎక్సైట్మెంట్ కావాలి. సంఘానికి వెళ్ళామనుకోండి, ఎక్సైట్మెంట్ కావాలి. ఏమిరా పెళ్ళిలో ఏం బరత్ లేదా, బరకత్ లేదా అంటాం మనం. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? పెళ్ళిలో ఇప్పుడు దోస్తుగాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు రెంబోల డ్యాన్స్ కావాలి. అది లేకపోతే ఊపు రాదు. అది అందుకనే అంత స్టేజీ పెట్టుకోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే 2 సొక్కలు సారా సొక్కేసి గొంతులో వదిలేస్తాం. కొంతమందికి అలవాటు గాలకి వాళ్ళు వచ్చి సూరు మైకిని డ్యాన్స్ చేస్తుంటారు. పెళ్ళిలో ఏం చూస్తకపోతే పిల్లగానే ఎవరు చూడడం, పోతడు చూస్తారు, అంతే అయిపోయింది. ఏ పట్టించుకోరు. ఇప్పుడు ఏ ఎంకన్నా డ్యాన్స్ చేస్తున్నాడా, ఏ మళ్ళా డ్యాన్స్ చేస్తున్నాడా, ఎవడు కింద పడి ముక్కాలుగులా అంటున్నాడా, ఎవడ పంచుడిపోతుందని చూస్తుంటారు ఇక్కడ. పైగా విజిల్స్, సప్పట్లు, ఎంకరేజ్మెంటు. ఇంకా బాగా ఎక్సైట్మెంట్ అయితే పురికోసతో, దారంతో డబ్బులు గుచ్చి మెల్ల వేయటం, పూలదండ, గారెల దండ, రకరకాలు ఉంటాయి కదా పెళ్ళి. ఇలాంటివన్నీ అంటే మనకు అది కావాలి. అక్కడ ఆ ఎక్సైట్మెంట్ కావాలి. సంఘములో కూడా విశ్వాసులు, మెజారిటీ విశ్వాసులు ఎక్సైట్మెంట్ కోరుకుంటూ ఉంటారు. అందుకని నాటకాలు కానీ, డ్రామాలు కానీ, లేకపోతే స్కిట్స్ కానీ, లేకపోతే మరొకటి కానీ సంఘంలో అవి ఉండాలి. అవి చాలామందికి ఇష్టం. పెద్ద పెద్ద మహాసభల్లో పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తుంటారు, పంజాబ్ డ్యాన్స్ చేస్తుంటాడు. మనకు అది ఇష్టం. మనం కూడా ఇట్ట అంటుంటాం అంతే, లేకపోతే ఇలా దిప్పుతుంటాం, లేకపోతే ఇట్ట అంటుంటాం, లేకపోతే ఇట్ట రిధం ఉంటాం మ్యూజిక్. ఇక ఆడుంటాడు ఇక మ్యూజిక్ టీము, మన జబ్బలు నత్తనే సంగతి కూడా మనకు తెలియదు, అట్ట కొట్టేస్తాడంతే. ఎక్సైట్మెంట్ అయిపోద్ది. అంత అయిపోయినాక
ఏమైనా గ్రహించామా సభకెళ్ళంటే మహిమకరంగా దేవుడికి జరిగింది డ్యాన్సా? ఆరింటికి పెట్టాడు, 10 దాకా పాటలే. లాస్ట్ 2 ముక్కలు యేసు మహారాజుకి జై అయిపోయింది ప్రసంగం. మనకేమనిపించింది? ఇంతమంది జనం, దేవుడికి మహిమకరం. జనం వస్తే మహిమకరం కాదు. యేసుక్రీస్తు వారి బోధ ప్రపంచానికి తాకింది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులు 11 మందే. అది అంటే ప్రపంచంలో ఉన్న సంఘాల్లో క్రీస్తు కలిగి ఉన్న సంఘమే చాలా చిన్న సంఘం, చాలా చిన్న సంఘం. 11 మందే కదా. మా సంఘంలో 40, మా సంఘంలో 50, మా సంఘంలో 100, మా సంఘంలో అంతా ఇంత 100. అంకితే ఏం పని? ఉపయోగపడేవాళ్ళు లేడి. మరి క్రీస్తు కనుకుంటే క్రీస్తుకు 11 మంది ఉన్నారు. 12 మంది అయితే యోధా పోయాడు, 11 మందే. చిన్ని సంఘం, కరెక్ట్గా 3x3 ఫీట్లు కూర్చోవచ్చు. అంత సంఘంతో ప్రపంచానికి వాక్యాన్ని ఎలా పంపించాడు? కంటికి కనబడే మనుషులు కాదు, ఆ మనుషుల్లో మెదులుతున్న వాక్య ఆలోచన అనేక మందికి చేరవేయటంలో వాళ్ళు కన్న కలలే ప్రపంచంలో క్రీస్తు సంఘంగా నిలబడింది. క్రీస్తు సంఘం అంటే ఎంటైర్ వరల్డ్. అది ఆ 11 మంది కాదు, అంకె కాదు, ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఈ రోజున ప్రతి కుగ్రామంలో ప్రతి మూలకి కూడా క్రీస్తు మాట వెళ్ళగలిగిందంటే ఆ 11 మంది త్యాగమే. కాబట్టి ఆ త్యాగం వృధా అయిపోతుందా అన్న బాధ చాలాసార్లు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ మీటింగ్స్లో కూడా ఎక్కువగా పోకిరి చేస్తనేవి స్పష్టంగా కనబడుతూ ఉంటవి. 2 పేతురు 2:2 మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి, కానీ అది మనకి పోకిరి శాస్త్రంలాగా ఉండదు, చాలా ఆత్మీయంగా. పైగా మనం కవరింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం. దావీదు గారు డాన్స్ ఎత్తే లేదు, కానీ ఆ దావీదు గారు వేసిన తప్పని ఆమోసు 5:6 చెప్పాడు. అది దావీదు వలె పిచ్చి పాటలు పాడుతూ అనే పదం ఉపయోగించడం జరిగింది అక్కడ. అంటే సమర్థించుకోవడానికి వాక్యాన్ని కూడా మనం వాడుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. నడిపిస్తున్నటువంటి విశ్వాసులు ఎవడైనా ఇది పోకిరి శాస్త్రాలకు సంబంధించిన సమాజ మందిర బోధనా విధానం అని ఎవడైనా గ్రహిస్తాడా అంటే ఎవడో గ్రహించడు. పైగా మనమే అడుగుతాం, ఏంటయ్య గారు నాకు ఆ పాట ఇలా, ఆ డ్యాన్స్ ఇలా అని మనమే అడుగుతాం అయ్య గారిని. వచ్చే సంవత్సరం చూద్దామమ్మా, కిస్మిస్కి వేద్దాం అంటాడు మళ్ళీ. నాటకమా? వాడికి గాథకి కథకి అర్థం తెలియకుండా బోధకుడు అయితే వాడు నాటకమే అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వారి పోకిరి శాస్త్రం ఎలా ఉంటాయి అంటే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఉంటాయి. ఇది పోకిరి శాస్త్రం ఎవడు చెప్పడు. అబ్బా ఎంత బాగుంది, పైగా వీడియోలు తీసి వైరల్ చేస్తుంటాం మనం. ఏంటి వీటినే? వాడు అబద్ధమాడునప్పుడు వాడి స్వభావం అనుసరించి ఏం మాట్లాడతాడు? వాడు అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధం ఆడుతున్న నిజం, కానీ అబద్ధం ఆడుతున్నాడన్న సంగతి ఈ జనానికి తెలియకుండా ఉంటుంది. అంటే నాలెడ్జ్ కదండి. వాడు భూ సంబంధమైన బోధ చేస్తున్నాడు, ప్రకృతి సంబంధమైన బోధని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు, దయ్యముల జ్ఞానముతో కూడిన బోధ సంఘాల్లో స్థిరపరుస్తున్నాడు అని ఏ విశ్వాసి కూడా గుర్తెరగడు. మా అయ్యగారండి ఎవరిని వాక్యంలో ఒక్క మాట అండండి, అరే అని కూడా అండండి. ఇప్పుడు అరే అంటే తప్పింది. లోకంలో మనం వాడుకుంటాం కదా, అరే ఇట్లా అంటాం కదా, అది ఇట్లా, అది భూత. భూతకి భూ సంబంధమైన మాట అది, భూతకి బైబిల్ సంబంధమైన మాట అది. అర్థం తెలియకుండా బతికేస్తున్నాం మనం. అందుకే ప్రతిదాన్ని కూడా భూలోకంలో ఉంటున్నాం కాబట్టి అన్వయించుకుంటున్నాం. అమ్మా ఇది అని, నిజానికి అర్థం మనకు తెలియదు. ఇవన్నీ తెలియాలంటే ఇక్కడే నువ్వు తిష్ట వేయాలి. కాబట్టి అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు.
వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది అన్నాడు. అక్కడ సత్య మార్గం అన్నా కూడా తెలియదు. ఎలాంటి వల్ల దేవుడు బాధపడుతున్నాడు మనం చెప్పినా అంతే అంటారండి వాళ్ళు అంటున్నాడు. సువార్త సభ అంటే పొలైట్ వాతావరణం, క్వైట్ వాతావరణంలో చాలా బ్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. మనకు అది ఉండదు. ముందు కాళ్ళకి గజ్జలు కట్టాల్సిందే, వేయాల్సిందే స్టెప్, లేకపోతే సెట్ అవుతుంది. మన అక్కడ రాజకీయ నాయకుడి ప్రసంగానికి ముందు జానపదాలతో జనాల్ని హోరెత్తించేటట్టుగా చేయగలిగితే అది హుషారు. తర్వాత ఆయన చేసే ప్రసంగానికి ఒక అర్థం, ఆ తర్వాత సభ నిండుగా మెండుగా సక్సెస్ అయింది అంతే. చూడటానికి వచ్చినవాడు కూడా కార్యకర్తే, తెలుసా మీకు? వాడు అలా రాసుకుంటాడు. ఇప్పుడు మనం కూడా అంతే. మన బోధకులు కూడా ఇలాగే తయారు చేశారు సంఘాలని. అందుకని ప్రతి సంఘంలో, ఈ సంఘంలో ఉన్న పిల్లోడు మాటలకి మరొక సంఘంలో ఉన్న పిల్లోడు మాటలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ నమ్మితే నమ్మడం లేదు, లేదన్నా మీకేం అర్థం బైబిల్ అని వీడంటాడు, వాడు అంటాడు. నిజానికి ఇద్దరు వచ్చేది బైబిల్ కాడికే, కానీ ఇద్దరు ఆలోచన విధానం వేరువేరుగా ఉంది. కాబట్టి వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అంటే నిజమైన బోధన పద్ధతి అనేది వెళ్ళకపోగా దూషింపబడుతుంది. వెళ్ళకపోగా దూషింపబడుతుంది అంటే అర్థం ఏంటి? నిజాన్ని చెబుతున్నప్పుడు ఒక్కోసారి మనకి బాధేస్తుంది. బాధేసినప్పుడు మనం ఒక పదాన్ని తోలుతాం. ఆ పదాన్ని తూలినప్పుడు ఈ ప్రసంగం మొత్తం పక్కన పెట్టేసి ఆ పదాన్ని పట్టుకుంటాడు. అయ్యగారు వాడిని ఇలా అన్నాడు అని. బాధలు చాలాసార్లు అంటుంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, బాధలు చాలాసార్లు అంటుంటారు. అరే నువ్వు పుట్టపోయినా పర్లేదురా, నువ్వు చస్తే బాగుండా అంటది తల్లి. అంటే ఇప్పుడు తల్లి కాన్సెప్ట్ ఏంటి? కొడుకు సావును కోరుకుందా? తండ్రి కూడా తిడతాడు చాలాసార్లు. ఈ యాంగిల్ తిడుతుంటాడు. అంటే ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కోపంలో తిట్టారన్నా, ఒక మాట అన్నారన్నా, అది తిట్టుగానో నిన్ను గాయపరిచేదాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? నేను ఇలా చేయటం వల్లనే మా అమ్మ మా నాన్న కోపం వచ్చింది అని రియలైజ్ అవ్వడం. అజ్జైతే మాత్రం తిడతారా అట్లంతే. అంటే వాడికి ఎలా అనిపిస్తున్నాయి అంటే వాడు చేస్తున్నది వాడికి కరెక్టే, అందుకే వాడికి అంత రోషం వచ్చింది. అంటే ఆ మాటలో సావం అంటే సావని కాదు, తిట్టు అంటే తిట్టు కూడా కాదు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులు పేరు చూడండి, అది కాదురా నాన్న, ఇదిరా, ఎందుకురా అట్లా. ఇప్పుడు నాన్న ఈడేవాడు తెలుసా, తెలియగలడు. మరి ఇందాకేమో తిట్టి సావమని, ఇప్పుడేమో నాన్న అంటున్నావు, నాతో మాట్లాడుకో. ఇదే పంద బైబిల్లో ఉంది, ఇదే పంద బైబిల్లో ఉంది. కనుక వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యం వస్తున్నప్పుడు ఒక బాధాకరమైన సంఘటన ఎప్పుడైతే మనకి కృషింపబడుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఒక మాట అంటాం, ఆ మాటే పట్టుకుంటాడండి. అంటే ఇది అర్థం ఏంటి? ఇది ఎక్కడ దొరికిద్దా అనుకుంటాడు అంతే. అంతేగాని ఆ సందర్భంలో, ఆ లైన్లో, ఆ బాధతో ఆ మాట వచ్చింది, ఆ బాధ రైట్ అయినప్పుడు ఆ మాట మనకి తేటగానే కనబడుతుంది అని మాత్రం అనుకోడు. అందుకే చాలామంది కాపర్లు భయపడుతుంటారు ప్రసంగం చేయాలంటే. అమ్మో, ఎందుకంటే కాపురు అనేవాడు కంప్లీట్ డిపెండ్గా సంఘం మీద ఆధారపడతాడు. నాలాంటోడే ప్రతి సంఘానికి అదే శక్తిమంతుడిగా ఉంటాడు. కాపురు ఎప్పుడు ఇంత బలంగా ఉండాలి. అది సంఘం మీద ఆధారపడ్డం అనుకోండి అంతే, సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళాలి కదా, వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. అందుకు భయపడతాడు. భయపడి పలానా ఎల్లమ్మ, పలానా ఎల్కానా, పలానా పుల్లయ్య, పలానా పౌలు ఎంత బాగా ఆదరిస్తారో అని చెబుతాడు వాక్యంలో. అప్పుడు వాళ్ళకి జ్ఞానం రాదు. నీ భయము వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పకపోగా అనుకూలంగా నువ్వు ఉండటానికి అవకాశం ఏర్పడ్డప్పుడు, వాస్తవం అనేది బయటికి రానప్పుడు, నిజం అనేది ఎంతకాలం పోయినా బయటికి రాదు. అందుకనే గ్రామాల్లో బోధ మీరు చూడండి, ఇక సొలొమోను గురించి కథలు చెబుతాడు, ఆ పెదరాజు పెద్దలో కథలు చెబుతుంటాడు, ఆ చేపల కథలు చెబుతుంటాడు. అంతేగాని మన ఇంటి పక్కనే, మన చర్చి పక్కనే కాపుసారా కాస్తున్నాడు, ఇది తప్పు అని మాత్రం చెప్పడం. పత్తిశీలో కాపుసారా కాస్తున్నారు తప్పు అని చెప్పడం. అది ఎందుకంటే వాళ్ళ ఆమె సంఘంలో ఉంది,
ఆడు వారం వారం గట్టి కానికేస్తాడు. కోపం వచ్చేద్దేమకి వాళ్ళ ఆయన తిట్టిద్దిపోయి సంఘంలో నా పొరుగు ఉందని. వీడు సాయంత్రం పూట సీసా వేస్తాడు అయ్యగారి దగ్గరకు వచ్చి ఇంకా అయిపోద్ది కదా. ఇంత భయం. అలాంటప్పుడు మార్పు రాదు ఇంకా. అందుకనే పల్లెటూరులో ఎంతకాలం పోయినా రోడ్ల మీద దొరికే పద్ధతి మాత్రం మారల. సిమెంట్ రోడ్లు పడ్డాయేమో కానీ మనుషుల్లో మాత్రం గట్టితనం రాల. ఎప్పటికీ కూడా తాగటం, దొరలటం, ఆ తడికలకో మడకలకో అడ్డుకోవటం, దాంట్లో పట్టడం, గాబుల్లో పట్టడం, తొట్టులో పట్టడం, వృత్తి గాబుల్లో పట్టడం ఇదే. మళ్ళీ ఊరికి 2-3 ఉంటాయి, ఊరికి 5-6 ఉంటాయి. ఊర్లో కూడా చాలామంది. ఇక సిటీ సంగతి చెప్పాల్సిన పని లేదు. మరి ఇంతకాలం ఇంత బోధ చేసినా మార్పు రానప్పుడు ఇంకా దేవుడు ఏం సంతోషపడతాడు? మనం ఎలాంటి బోధ చేస్తున్నాం అన్న సంగతి ఖచ్చితంగా ఆలోచనలోకి రావాలి. వారి పోకిరి శాస్త్రం అనుసరించి నడుతురు అంటే అలాంటి వాళ్ళే కాపరులుగా కావాలి. అలాంటి వారే కాపరులుగా కావాలి. ఎవరికి? సంఘానికి. దేవుడు అంటున్నాడా? ఇలాంటి వారి గురించి దేవుడు అంటున్నాడు. యాకోబు 3:15 ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు. డిసైడ్ చేశాడు. ఈ పాస్టర్ గారు చెబుతున్న వాక్యము బైబిల్ది కాదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే మాట మనం చెప్పామనుకో, అరుణ్ కుమార్ గారికి ఏం పని లేదండి అని అందరూ అంటాడు. నాకు ఏం అవసరం అండి? నేను బయట వాళ్ళని అరే అని కూడా అన్నాం. ఎరా తమ్ముడు అంట, ఎరా నాన్న అంట, ఎరా చిన్న అంట, తెలుసా? కానీ వాకింగ్ కాడికి వస్తే మాత్రం ఏరాలు ఉండవు, ఇంకా ఏరేటేలా ఉంటాయి. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు. అంటే పైనుండి అంటే పరలోకం నుండి వచ్చినది కాదు. మరి ఎక్కడిది? భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నదే. ఈ సంఘములో, మీ సంఘములో మీరుంటున్న బోధ ఎలాంటిదంటే భూ సంబంధమైనది కాదు, వాక్య సంబంధమైనది అని చెప్పమనండి. ఖచ్చితంగా వారి బోధలో భూ సంబంధమైనది ఖచ్చితంగా వస్తుంది. వాక్యం అనేది భూ సంబంధంతో ముడిపడి ఉంటుంది. ప్రకృతి సంబంధము, ప్రకృతి అంటే దూతల సమూహంతో మిళితమైనది కాబట్టి ఖచ్చితంగా ఆ యాంగిల్లోనే బోధిస్తాడు. ఇంకొకటి దయ్యముల జ్ఞానం వంటిది యునై ఉన్నది. దయ్యముల జ్ఞానం అంటే వాడు అబద్ధమాడునప్పుడు స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధమునకు జనకుడు. అంటే అది ఏ బోధో తెలుసుకోలేని స్థితిలో ఎప్పటికీ ఉండిపోతాం మనం. ఇది చెప్పేది శరీర సంబంధమైన బోధ. కంప్లీట్గా ప్రకృతి భూ సంబంధం ఇజ్ ఈక్వల్ టు శరీర సంబంధం. అది శరీర సంబంధమైన బోధ లేకపోతే పర సంబంధమైన బోధ ఏది? ఆత్మ పరలోకానికి వెళ్ళే బోధ ప్రపంచంలో స్థిరపడి ఉంటే ఆటోమేటిక్గా శరీర సంబంధమైనటువంటి బోధ పక్కకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేది. కనుక దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వచ్చింది, మేము యేసయ్య నమ్ముకుంటే మాకు కలిసి వచ్చింది. పోయిన సంవత్సరం ఎక్కడ పొలం వేసా, ఆ సంవత్సరం అంటే నేను దేవుడికి పెద్దగా కానికీలు 60 ఇచ్చా. ఏమన్నా కానీ ప్రభు పండకపోని ఏమన్నా కానీ, ఎందుకంటే పోయిన లాస్ వచ్చింది కాబట్టి. ఈసారి నీకు 5 బత్తాలు ఇస్తా ప్రభు అన్నాడు. ఇప్పుడు ఎకరం 40 బత్తాలు పడింది వరి. పోయినసారి ఎంత పండింది? 17 బత్తాలే పండింది. ఇప్పుడు ఏం చేశాడు? ఖచ్చితంగా ఎవరో చెప్పుంటారు దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా విత్తనాన్ని. ఇక అంతే, కాలం కలిసి వచ్చింది, ప్రకృతి సహకరించింది, మొత్తం అయితే మనోడు పంట పండింది. అంతే 40 బత్తాలు. ఇప్పుడు సాక్ష్యం చెప్తాడు, నేను ప్రభువుని నమ్మి వరి పొలం వేస్తే ఎకరాకి 40 పండాయి, నేను 5 ఇచ్చా. మరి నీ పక్కనే ఉన్న రైతు ప్రభు దగ్గర లేడుగా, ప్రభుకి ఆయన ఏమీ సందాలు ఇవ్వలేదుగా, ఆయన ఏమి ఇంత ఇస్తాను వాగ్దానం ఏం చేయలేదుగా. అయినా సరే మరి ఆయనకు కూడా 40 బత్తాలు పండాయి కదా. ఇప్పుడు ఆయన ఏమని చెప్పాలి? ఆయన కూడా వారి గుళ్ళోకి వెళ్ళి మైక్ పట్టుకొని హలో మైక్ టెస్టింగ్ అని చెప్తారా?
నేను ఫలానా వారిని నమ్మాను కాబట్టి నాకు ఎంత పడింది, నేను ఈ సంవత్సరం ఆ యొక్క మరి మహోత్సవ కార్యక్రమాలకు నేను ఇన్ని బస్తాలు ఇస్తానని చెప్పాలా? ఆయన చెప్పడు. వెళతాడు, ఆ పూజారి కబురు పెడతాడు, అయ్యా ఒక 10 బస్తాలు ఇస్తుంది వేసుకోండి, రేపు వస్తుంది కదా ఉత్సవం అట్లా, అంతే. చెప్పించుకోడు. కానీ మనం మాత్రం ఇంత పెట్టిందో చెబుతుంటాం సాక్ష్యాలు. ఇక్కడ భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనదిగా కనబట్టలేదా? కుడి చేతికి ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతికి ఇస్తే కుడి చేతికి తెలియకూడదు. ఇది ఏకంగా మైకులో పెట్టి ఊరికి చెప్పేస్తున్నాడు. ఇంకా కుడిసి ఎడమ చేయలేదు, దాటిపోయిందంతా. దీన్ని కూడా కాపరి కూడా చాలా గొప్పగా మరి ఈ సంవత్సరం అమ్మ మరి పేరు చెప్తాడు. ఇంకా అది కానుకలు ఇచ్చిన వారి పేర్లు ఎలా చదువుతారా? కానుకలు ఇచ్చిన వారి పేర్లు ఎలా చదువుతారు? నీకేం తెలిసి ఎంత చేశాడని. ఈ కానుకలు ఇచ్చిన వారి పేరుని చదివే ఆనవాయితీ ఎక్కడిది? భూ సంబంధమైనది. భూ సంబంధమైన దేవాలయాలలో ఏలంపాట రూపంలో పేరు బహిర్గతం అవుతుంది. కానుకలు వేస్తే గవర్నమెంట్ లెక్క అడుగుతుంది, పలానా ఆయన 90 వజ్రాలు వేసాడు, పేపర్లో వచ్చేస్తుంది అంతే. అదే ఫార్మట్ క్రైస్తవులకు వచ్చేసింది. ఇప్పుడు ఉన్నా లేకపోయినా వచ్చే క్రిస్మస్కి మనం కూడా అప్పు సొప్పు చేసి ఒక 5,000 వేయాలి. అసలుకే లేవురా భగవంతుడా, ఈ సంవత్సరం లాస్ వచ్చి జీవితం అంతా అల్లకొలం అయిపోయింది, గడిస్తే చాలరా ఒక రోజు పండగ అని అనుకునే స్థితిలో ఉన్నాం మనం. అప్పుడు కూడా కాపురు అనేవాడు ఇంటికి 5,000 వేస్తాడు నెత్తి మీద. అది ఎందుకు? ఊరికి భోజనాలు పెడతాడు. ఊరికేం పెట్టడం, భోజనాలు వచ్చే వాళ్ళకే పెడతాడు. ఇక 1-2 రోడ్డు మీద పోయేటప్పుడు వచ్చి తింటారు అంతే. ఎవడ పెడతారు ఊరికి? ఏ క్రిస్మస్ రోజున ఊరు మొత్తం కలిసి చెప్పండి మీరు. మా ఊర్లో క్రిస్మస్ రోజున, జనవరి పండగ రోజున ఊరు మొత్తం మా చర్చిలు తింటారు అని చెప్పమనండి. నీ చర్చి వాళ్ళకే లాస్ట్లో మిగలదన్నాం. అంత పిసినారి వండుతాడు గీసి గీసి. మళ్ళీ దీనికి కానుకలు వేస్తాడు. మళ్ళీ ఇలాంటివన్నీ రికార్డెడే కదా. ఎవరు చెప్తారు ఇవన్నీ? వీడు ఎలాగో భోజనం వీడియో చెప్తుంటాడు, నన్ను చూడు నా సకదనం చూడని. వీడికంటే ముందే ఇంకొకరు చెప్తున్నారు వీడియో. ప్రేమన దేవుని పిల్లారా, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు, భూ సంబంధమైనదియో. అంటే ఇలాంటి శాస్త్రాలన్నీ ఎలా ఉంటాయి అంటే భూ సంబంధమైనవి. అంటే భూలోకములో వాళ్ళు చేస్తున్నారు అన్యులు, మనం కూడా చేసుకుందాం. అది వాళ్ళు ఏలంపాట వేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏలంపాట వేసేద్దాం. ఆ దేవుడి పాట గుడ్డు రూపాయి, గుడ్డు కాస్ట్ ఎంత బయట? 6 రూపాయలు, 5.5. ఇప్పుడు దాన్ని 100 రూపాయలు పడతాడు ఒక ఆయన హెచ్చులకి. మరి డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి తెలుసా మీకు? మళ్ళీ వచ్చే సంవత్సరం ఏలంపాటకే ఇవ్వాలి, మధ్యలో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ లోపల చత్తడం పద్ధతులు ఎవడో తెలుసు. కోడంతా 250 రూపాయలు, వీడు 5,000 పడతాడు. జాంకాయలు ఎంత? ఒక 60 రూపాయలు ఉంటుంది కిలో, 600 పడతాడు. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఆయన చెప్తాడు పాస్టర్ గారు. వచ్చే సంవత్సరం మళ్ళీ ఖర్చులకి. యేసుక్రీస్తు వారు దైవ సొలొమోను కట్టించిన యెరూషలేము ప్రార్థనా మందిరములో ఇదే రోకల నోర్పిడి జరుగుతుంటే, మార్పిడి జరుగుతుంటే కొరడా జులిపించి అన్న మాట ఏంటి తెలుసా? నా దేవుని ఆలయముని వ్యాపార టీలుగా మీరు మార్చితిరే అన్నాడు. దేవుని ప్రాంగణములో వ్యాపార ఆలోచనలు ఉండకూడదని దేవుడు కోపం వచ్చి కొరడా జలిపించాడు ఆ రోజున యేసుక్రీస్తు వారు. అయినా సరే పట్టించుకోకుండా ఈ రోజున మనం పైగా మరి బలిపీఠం ఎక్కి అయ్యగారు మరి ఇట్ట పట్టుకొని జామ పండ్లు అంతే ఏలంపాట. ఒకడేమో అసిస్టెంట్ ఏమో మైక్ మూతులు పెడుతుంటాడు, ఎందుకు 2 చేతులు కాళ్ళు ఇక్కడ వీడి స్టిల్ ఎత్తుంటాడు. మనం తక్కువ, మనం మామూలు దియ్యం ఫోటోలు ఒకటి క్రాప్, ఒకటి స్రాప్, రకరకాల యాప్లను తీస్తుంటాం. మనం తీసి తెల్లారి కూడా వస్తుంది. ఇంకా చర్చిలోనే షేర్ డిజైన్, ఏలంపాట డిజైన్ ఏంట్రా? ఇదంతా ఏ జ్ఞానం? ఇది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అంటే లోకులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసుకోవాలి. ఈ సంఘాల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. వీడియో రికార్డ్ చేయబడుతుంది ఆ కాపురలో. అదే ఈ సంవత్సరం ఈరోజు మాట్లాడుతున్న అంశం. అది అక్కడితో ఆగిపోయిందా? ఇప్పుడు
అమ్మా నిన్న క్రిస్మస్ అయితే అసలు ఎంత అయ్యగారు పొద్దున్న ఊకుంటాడా, నిద్ర పట్టడానికి వచ్చేస్తారు అంతే. ఎందుకు? అరే మనం 2 డబ్బాలు ఆయిల్ ఇచ్చాం, 15 బత్తాలు బియ్యం ఇచ్చాము, ఇవన్నీ ఏమైపోయినాయిరా అని వీళ్ళు కూర్చొని మాట్లాడుకుండగా అయ్యగారు పొద్దున్న ముఖం పోలేసుకుని పెట్టుకు వచ్చేస్తారు. లింగి ఒకటి కట్టి వచ్చి ఏంటి సార్ ఏంటి ఎలా ఉన్నా, అయ్యా రాత్రి బాగా జరిగింది, వెరీ గుడ్ నాన్న, అమ్మగారు టిఫిన్ చేస్తున్నారా, అయిపోయింది. ఇసాక్ గారు పని మడతడిపోయింది. ఇంకా అంటే పక్క కోటిగాడు వచ్చేస్తారు అంతే. ఏంటి కోట ఏం చేస్తున్నావు, ఏంది పని పోదనుకుంటా, ఏం పని పోతలే కానీ అమ్మగారు ఉప్మా చేస్తున్నారా. ఎవరైతే బయట నోరు తెలిసి జనాలకు రెచ్చగొడతారో అయ్యగారు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ మడతేస్తాడు. వీళ్ళందరినీ పిలుచుకుని వస్తారు ఇప్పుడు ముఖం పోలు వేసుకొని. అందరూ కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడి ఆ రోజు పని లేదు ఏం లేదు, ఇంకా అయిపోయింది. అదే నాన్న రాత్రి అంత అయిపోయినాక మిగిలింది, ఇక మనకి ఎందుకని మన సంఘ పెద్దని పిలిచాను, అందుకని ఆ ఉప్మా వేసి అంటాడు. అందుకే నెయ్యి జిఆర్బి కంపెనీ నెయ్యి అయిపోయింది. ఇక ఆ రోజు ఫినిష్, 26 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆలోచన ఎక్కడికి వెళ్తే సార్ జనరల్ ఫస్ట్ మళ్ళీ తెల్లారి మళ్ళీ ముఖం పోలేదు. నాన్న కొంచెం పొలందురా, అమ్మగారు టీ ఇస్తారు, ఉప్మా లేదు, ఉప్మా అయిపోయింది కదా చెప్పాడు కాబట్టి మొత్తం ఉప్మా అయిపోయింది రాత్రి, తెల్లారే టీకి వస్తారు అంతే. ఇప్పుడు హెరిటేజ్ కంపెనీతో లేకపోతే ఏ దొడ్లానో లేకపోతే ఏ నందినియో పోస్తాడు గట్టిగా చక్కగా బూస్ట్. ఏంటంటే నాన్న ఏం లేదు, ఇప్పుడు అది మరి రేపు వెళ్ళండే ఖాళీ ఉంది, మరి మనం జనవరికి ఏం చేద్దాం అనుకుంటున్నారు అట్లంతే. వీడి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా నన్ను అడిగిన రాయ్ గారి సలహాని దండలు కట్టేద్దాం, జెండా వేసేద్దాం అంతే. ఇంకా జెండా దండలో ఫ్లెక్స్లు వచ్చేస్తుంటాయి, కిర్రమట్టు వచ్చేద్ది. శనివారం చెప్పేస్తారు అంతే నైట్. ఆదివారం పూట రెడీగా ఉండండి అమ్మ, కొంచెం మీద పడిద్ది, మనిషికి ఒక 500 1000 అంతే. మళ్ళా జనవరి 1కి అంతే. నేను కావాలని చెప్పట్లా, ఒక అయ్యగారు ఇట్లా మీటింగ్ పెట్టుకుంటున్నాం అయ్యా అని చెప్పాడు 2010లో. అప్పుడు నేను స్టూడెంట్ని. మేమందరం ఎగ్జైటింగ్, దేవుడి కంటే బాగా ఇస్తాం కాబట్టి నేను ఒక 10,000 పైన ఇచ్చాను. ఇట్లా మిగతా వాళ్ళు ఇచ్చుకుంటూ మొత్తానికి ఒక 1.5 2 lakhs అబో 3 lakhs అబో వచ్చాయి. అంటే వేరే పెద్ద ఆయన పెడుతుంటే మానవ సంఘం నుంచి కూడా సపోర్ట్ చేద్దాం అపోస్తులాగా అన్న ఆలోచనతో ముందుకెళ్ళాం కాబట్టి ఇచ్చాం. 3 లక్షల అబో వచ్చాయి. ఎంత ఇచ్చాడయ్యా అంటే 2 lakhs వరకు ఇచ్చాడు. 1 లక్ష వరకు దాచేసాడు ఇవ్వకుండా. అప్పటి వరకు లేదు. మీటింగ్ అయిపోయినాక 3 రోజు ఏదో పనులు ఇంటికి వెళ్తే 40 inch టీవీ ఉంది, 30,000 రూపీస్ ఫ్రిడ్జ్ ఉంది, ఇంట్లో మంచి మంచి సామాన్లు వచ్చి పడ్డాయి. మొత్తం కలిపిన 1,00,000. అప్పట్లో 1,00,000 15 years బ్యాక్. 1,00,000 అంటే మామూలు విషయం కాదు. అప్పుడు టీవీ ఎంత ఉంది, 12,000 13,000 ఉంది అంతే. అంటే అన్ని ఎవిడెన్స్ వచ్చాయి. చూస్తే ఏముంది అని కొత్త పెళ్ళింది అప్పుడు ఫాస్ట్ గారికి. చూస్తే ఏముంది ఇల్లంతా సామాన్ ఉంది. నాకు డౌట్ వచ్చింది, ఏంది ఇది అనుకున్నా. అట్లా మనకి అనుకున్నా. అంతేనండి, మీరు నమ్మండి, 3 నెలలు గడవలేదు ప్రసంగం చేస్తున్నాడు, తలకాయ పేలిపోయింది నరం లోపల. భార్య ప్రెగ్నెంట్గానే ఉంది, చచ్చిపోయాడు. దేవుడు సొమ్ము తింటే ఎవడైనా బతకడు. అది ఎందుకంటే పిల్లల కష్టం, అది పిల్లల కష్టం. అందుకే మీరు చూడండి, ఎక్కువ మెజారిటీ కాపర్లకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, ఆ తర్వాత నరాల వీక్నెస్ వస్తుంది. ఎక్కువ ముసలోడుగా ఉండి బోధ చేసే కాపర్ ఎవరు లేడండి, అంత మధ్యలో టుపుక్కే అంతే. యవ్వనములో పాడగడుతున్నాడు కాపర్లకి, తెలుసా? చాలా రేరు. 70 ఏళ్ళ వయసున్న కాపర్లు నీడు కనపడటం చాలా రేరు. అంత 50-55 మధ్యలోనే అస్సాం. ఎందుకు? ఆ రేంజ్లో జరుగుతుంది ఫ్రాడ్ మరి, తెలుసా? కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లరా, ఎక్కడైనా ఏదైనా జరగవచ్చేమో కానీ దైవ సన్నిధానములో పిల్లల కష్టం ఏమాత్రం తేడా వచ్చినా దేవుడైతే ఉపేక్షించడు. అందుకని ఇప్పుడు కాపురులు ఎక్కువగా ఏం చేశారంటే చాలా పొలైట్ వర్డ్స్ వాడుతుంటారు, చాలా పాష్గా. తర్వాత ఇంకా అసలు మనం అది ఎక్కడ వినమా భాష. ప్రతిదానికి షా షూ షూ వస్తుంటాయి మాట్లాడేటప్పుడు. ప్రపంచ దినాల్లో అంటుంటాడు. ఈ ప్రపంచ దినాల్లో ఎక్కడుంది వస్తుంది? ప్రపంచ దినాల్లో కదా. ప్రతి క్రైస్తవుడు అని మాట్లాడుతుంటే క్రైస్తవుడు కాదు కదా, క్రైస్తవుడు.
సో ఇలాంటి ఆ కోటింగ్ భాష అనేది ఎక్కడుందో తెలియట్లే, మరి ఎతకాలి ఇంకా మనం. కిలికిలి భాషలాగా, విలివిలి భాషలాగా కొన్ని ఉంటాయి కనుక ఎక్కువగా కాపర్లు స్టైలిష్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రతి ఓన్ని కూడా చాలా స్పష్టంగా ప్రభుదినము అంటున్నాడు. ప్రభుదినము కాదు నాయన, ప్రభుదినము వచ్చే వరకు కాదు నాయన, వచ్చే వరకు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే మనకు మంచిగా అనిపిస్తుంటాయి. దేవదూతల భాష కాదు, చక్కని భాష. వాటిని దేవుడు అన్న మాట అంటే తెలుసా, చక్కని భాష. కానీ మనకు నేర్పిన భాష అంటే తెలుసా, దేవదూతల భాష. అది చూస్తావు మాట. కొలస్సీ 2:4 ఎవడైనను చక్కని మాటల చేత, అంటే దేవదూతల భాష, మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్పుచున్నా. ఎవడైనా అంత పాషుగా అంత నీట్గా మాట్లాడితే మీరు దయచేసి వాడి సంఘములో ఉండకండి అని దేవుడు చెప్పాడు. మనమైతే అక్కడే ఉంటాం. మా అయ్యగారు అయితే ఎంత ప్రేమించి వాక్యం చెబుతారో. ఎవరిని ప్రేమించావు? ఎవరిని? మిమ్మల్ని ప్రేమించి వాక్యం చెప్పడం ఏంటి? వాక్యాన్ని ప్రేమించి వాక్యం చెప్పాలి. ఆ వాక్యం మీరు రావాలి. అది మిమ్మల్ని ప్రేమించి వాక్యం చెబితే ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా వాక్యం చెప్పటమే ప్రేమించటం. అది ఇక మిమ్మల్ని ప్రేమించి వాక్యం చెప్పడం అంటే మీకు అనుకూలంగా చెప్పటమే. ఇక అనుకూలంగా చెప్పినప్పుడు సంఘం ఎందుకు? ఎంచక్క స్తుతి సభ పెట్టుకుంటే అయిపోద్దిగా. స్తుతి సభ తీసేసి, స్తుతి ఆరాధన సభ తీసేసి స్తుతి ఆరాధన సభ పెట్టుకుంటే అయిపోద్ది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చక్కని మాటలు గల సంఘములో నువ్వు ఉన్నావా? అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల బోధ వంటిదని బైబిల్ చెబుతున్న చక్కని మాటలు గల కాపరే ప్రేమించేవాడిగా ఈ రోజున విశ్వాసుల మనసులో అది స్థిరపరచగలిగింది అంటే దాని పనితీరు ఏ రేంజ్లో పిండైంది మీరు చూడండి. ఎవడు నేర్పుతాడండి జ్ఞానాన్ని? ఎవడు అందిస్తాడు వాస్తవాన్ని? ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా ఈ టైప్ ఆఫ్ బోధనా విధానం మొత్తం కూడా రికార్డు చేయబడుతుంది. ఇది చేసేది ఎవరో మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటామంటే, మనం ఒక 5 లక్షలు పెట్టి కెమెరా కొనుక్కున్నాం కాబట్టి, ఆ కెమెరాకు కుర్రను పెట్టుకున్నాం కాబట్టి వాడే ఆపరేట్ చేస్తాడు, వాడే ఎడిటింగ్ చేస్తాడు అనుకుంటున్నాం మనం. కానీ వీడికంటే ముందే ఎడిటర్ ఉన్నాడు, షూటర్ ఉన్నాడు, ప్రతిదాన్ని రికార్డ్ చేసేవాడు ఉన్నాడు. వాడు ఒక రోజున దేవుని న్యాయపీఠము దగ్గర తీర్పు తీర్చు దినములో అది బహిర్గతం చేస్తాడు అన్న సంగతి కాపరు తెలియాలా. నేను ఇలా బోధించానా? నేను ఇలాంటి బోధించానా? ఒక ఆయన అంటాడు యెహోవా దేవుళ్ళు ఇద్దరు అంటాడు. పైగా నేను బైబిల్ని 25 ఏళ్ళుగా చదువుతున్నా అంటాడు. యెహోవా దేవుళ్ళు ఇద్దరా? రెండవ యెహోవా దేవుడే యేసుక్రీస్తు వరకు వచ్చిందంట. అబ్బా. తర్వాత మళ్ళీ ఒక 2 నెలల తర్వాత కాదు నేను పొరపడ్డాను, యెహోవా దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. యెహోవా దేవుడుగా రెండాయనగా లేడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చింది అంటాడు. అపోస్తులకి బోధ ఇది. అది నా తండ్రే నా యేసు. యేసు తండ్రి ఎందుకు అవుతాడు? యేసు తండ్రి కుమారుడు, దేవుని కుమారుడు. అది దైవత్వాన్ని మూర్తి భవించిన దేవుని కుమారుడు దేవుడు. అప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళ? ముగ్గురు మన ప్రశ్నలు ఎలా ఉంటాయో మనకు వచ్చే ప్రశ్నలు. యెహోవా దేవుడు, మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. అంటే దేవుడు కదా, దేవుడే. ఎందుకంటే స్పష్టంగా 17:4 యోహాను సువార్తలో స్పష్టంగా ఉంటుంది. ఆయన దాన్ని వదులుకొని వచ్చాడు. అందుకే మళ్ళీ అడుగుతాడు, నీ దగ్గర నాకు ఏ మహిమ ఉన్నదో ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచు అంటే వదులుకొని వచ్చాడు. దైవత్వాన్ని వదులుకొని నరుడుగా నర రూపాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన ఆయన భూలోకంలో దేవుని కుమారుడుగా కొనియాడబడ్డాడు. తన తత్వాన్ని, తన స్టేటస్ వదులుకొని వచ్చాడు. యేసు దేవుడు కాదు, యేసు దేవుని కుమారుడే. అది కుక్క కాదు, అది కుక్క పిల్లే. ఎట్టుంది చెప్పండి? ఇప్పుడు రోడ్డు మీద పోతుంది, అది కుక్క కాదు, కుక్క పిల్లే. మరి కుక్క పుట్టింది కుక్క పిల్ల కాదు, ఏమైద్ది? పంది పిల్ల అయిద్దా? కుక్క పుడితే కుక్క పిల్లే కదా, అది కుక్కే కదా. మరి దేవుడి పుట్టి మరి దేవుని కుమారుడే కదా, దేవుడే కదా.
కుక్క పుడితే కుక్క పిల్లే, అది కుక్కే మేము నమ్ముతాం. కానీ దేవుడు పుట్టినవాడు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడే దేవుడు కాదు, మేము నమ్మం అంటారంతే. అంటే మనిషి ఏ రేంజ్లో ఉన్నాడే అంటే బాగా బంకబట్టిపోయాడు తలంపుల్లో. చక్కని మాటలు చెప్పేవాడికి ఉన్నటువంటి రెస్పెక్ట్ స్ట్రైట్గా చెప్పి వాడికి లేకుండా పోయింది లోకంలో. అంటే మాయల మాంత్రికుడికి ఉన్న రెస్పెక్ట్ స్ట్రైట్ మార్గంలో వాక్యం చెప్పేవాడికి తక్కువ. అందుకనే ఈ లోకములో కాపురనేవాడు ఎవడైనా గౌరవాన్ని కోరుకొని బోధ చేయకూడదు, నాకేదో ఒక ప్రశ్నే అనుకోకూడదు. నేను ఆయన సేవకుణ్ణి, ఆయన మాటల వరవడి పరంపరని కొనసాగించడానికి ఈ ఆయుష్ కాలంలో నా వంతు కృషి జరిగించే ఒక కృషివలుణ్ణి. ఇదే నేను, ఇంతే నేను, అంతేగా. నాకు దండయ్యాలా, దండం పెట్టాలా, రెస్పెక్ట్ కావాలంటే ఎట్లా? అలా కోరుకోవటం ఎక్కువైంది కనుకనే దేవుడి కంటే గొప్పగా కాపరి కాళ్ళ మీద పూలు, నెత్తి మీద పూలు, అయ్యగారు వస్తుంటే టొటో సంగీతం, విభావరి, ఇవన్నీ కాపరికి ఎందుకండి? రెడ్ కార్పెట్ వేసి కాపరి నడుపుస్తూ పూలు జల్లుతూ రజకుమార అని పాట పాడుతూ అవసరమా? చచ్చినప్పుడు కూడా శవానికి అలాగే చేస్తారు కాదు. ఇప్పుడు నడుస్తున్నాడు, అప్పుడు పడుకుంటాడు, అది అని మోస్తూ నడుస్తారు, అంతే తేడా. మనం పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర. మనం ఎలా వాడుకుంటాడో అలాగే వాడుకుంటాడు, అంతే. ఇంకా ఆ పాత్ర మిగతా పాత్రను చూసి ఘనత కొనుక్కోకూడదు. అది ఎప్పుడు ఒకటే స్పూన్ వాడుతుంటే ఆ స్పూన్ ఒకసారి నిలబడి మిగతా స్పూన్తో చూసారా ఈ వంట ఏంటి ఎంత ఇష్టమా, ఎప్పుడు చూసి నన్నే పట్టుకుంటుంది, నాతోనే పని చేయించుకుంటుంది, మీ మొఖాలకి ఎప్పుడు పని ఉంటుందా అని అన్నయ్య అనుకో, ఎలా ఉంటుందండి ఆ ఫీలింగ్? ఎలా ఉంటుంది? అవసరాన్ని బట్టి గ్లాసు, అవసరం బట్టి చిన్న స్పూను, అవసరం బట్టి డేక్ష, అవసరం బట్టి వస్తువు. వంటగదిలో మనం అవసరానికి ఉంచుకుంటాం, అన్నీ ఒకేసారి వాడం. కత్తిపేట తీసుకుంటాం, ఉల్లిగడ్డలు వస్తున్నారు పక్కనే వేస్తాం, అంతేగాని గొంతులో పెట్టుకోం కదా. పెట్టుకుంటామా? లేదు, దాని అవసరం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? మూత తీస్తాం, గ్లాసులో కొన్ని వాటర్ తీస్తాం, పక్కన పెట్టుకుంటాం. అది ఈ పక్క మగ్గులో వాటర్ ఉంటుంది, అప్పుడు ఒకటి చేయి కడుక్కుంటూ ఉంటాం. అది తూడుస్తాం, ఆలుగడ్డలు కోస్తాం, ఒలుస్తాం, దీని పని దాందే. అంటే వంటగదిలో ఏ పాత్రని ఎప్పుడు ఎలా వాడాలో అలాగే వాడతాం, అన్ని మెల్ల వేసుకొని తిరగం మనం. అది దేవుడు కూడా అంతే, నిన్ను ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు, అంతే. కానీ ఆయన వాడుకుందా ఎవరు ఖాళీగా ఉంటారు? కాబట్టి ఇప్పుడు మాకే ఘనత రావాలి. అందుకని అయ్యగారులకు ముందు శాలువాలు, దండలు, ఆయన గురించి గాడిదలు కాసేవాడు, పాస్టర్ అయ్యాడు, బట్టలు కాసేవాడు, అయ్యగారు అయ్యాడు. దేవుడిలో దూరంగా లేకుండా డ్రగ్స్ వాడేవాడు, ఇప్పుడు అయ్యగారు అయ్యాడు. ఇప్పుడు డ్రగ్స్ వాడే గురించి ఎందుకురా అంటే మేము కూడా వాడితే దేవుడు మమ్మల్ని పట్టుకున్నప్పుడు మేము కూడా దైవజనులుగానో విశ్వాసంగానో ఉంటాం, అప్పటిదాకా డ్రగ్గిస్ట్గా ఉండిపోతాం అని ఒక సంకేతం వెళ్ళిపోతుందా? అది ఎందుకు నీకు? గతం గురించి ఎందుకు మాట్లాడతాడు? గతం గురించి ఎందుకు మాట్లాడతాడు? నాకు ఇలాంటి అలవాట్లు ఉండేవి, నేను ఇంత లోపర్నే, ఇప్పుడు ఇంత చెబుతాడు. లాస్ట్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు, అందుకే మీ ముందుకు వచ్చా అంటాడు. ఇప్పుడు ఇది ఎవరికి అర్థం అవ్వదు, అదే గుర్తొస్తుంటాయి. అంటే అలా తిరగాలి, అలా మెలగాలి, అలా ఉండాలి, అప్పుడు దేవుడు పట్టుకుంటాడు, అప్పుడు మనం కూడా ఇంత గొప్ప సాక్ష్యం చెప్పొచ్చు. ఒక్క ముక్క చెప్పు, నేను లోకానుసారంగా బ్రతికేవాడిని, కానీ ఒక రోజున ఒక మాట విన్న తర్వాత నా జీవితం మారిపోయింది. ఆ మాటను బట్టి ఎంత బాగుందండి. చెడేమో గంటలు చెప్తాడు, మంచి ఏమో సెకండ్లో ముగిస్తాడు. సాక్ష్యాలు ఇవే. ఇంకా ఆరోగ్యం చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆయన నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, అట్టనేవాడు, వాళ్ళ ఆయన పరుగు మొత్తం తీసింది. ఇప్పుడు అంటే సార్ నిజంగా అంటే దేవుడు పట్టుకున్నాడు, మా ఆయన ఇప్పుడు దేవుడు అంటుంది. అయ్యగారు ఏమిటి పెట్టి మొహం అంటాడు వీడు. ఒరే నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇదేమన్నా డ్రామా సభ, దైవ సన్నిధానం కదా, ఇన్ని ఎందుకు చెబుతున్నావు? మా ఆయనకి వాక్యం లేనప్పుడు అండి, నేను దేవుళ్ళు బలంగా ఉంటున్న తరుణంలో నిజంగా దేవుడు ప్రేమించి మరి ఆయనలో ఆ మార్పు తీసుకొచ్చిందంటే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు అలా ఆయన బీడి గాలి చెరువు చెప్పింది, ఇంకా మచ్చలు అంట చూడండి, ఇక ఇటు పెట్టి అది ఇప్పుడు ఎవరు సిగ్నల్ ఎత్తుంది? కొత్తగా పెళ్ళిన సిగ్నల్ ఎత్తుందా?
బావోయ్, ఇవన్నీ సంఘం అంతా నవ్వుతూ కిసకిసలాడుతూ ఎక్సైటింగ్గా చూస్తూ వీడియో చూస్తుంటారు. అలా ఎప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు. అది దేవుళ్ళు లేనప్పుడు నా జీవితం ఒక రకంగా ఉండేది. దేవుళ్ళకి వచ్చిన తర్వాత పూర్తిగా భిన్నంగా మారిపోయింది. నేను నా కుటుంబం చాలా దేవుళ్ళు బాగున్నాం. ఆ సంకేతం అలా వెళ్ళాలి. అలా వెళ్ళదు. నేను చేపలు పడుతున్నా నాకు ఎండ్రకాయ గుచ్చుకుంది, ఎందుకురా మాకు, మళ్ళీ ఆడ గుచ్చుకుందో కూడా చెప్తాడు. అవసరం మాకు ప్రైవేట్ పార్టీ గురించి, బురద మట్ట గరిసింది, మట్ట గిస గరిసింది, ఎందుకు ఇవన్నీ సాక్ష్యాలండి? ఇవే సాక్ష్యాలంటే ఇంకేం లేవు మరి. కాబట్టి ఇప్పుడు నా దేవుని పిల్లలు, ఇలాంటివి చక్కని మాటలు, ఇలాంటివి చక్కని సంగీతాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సత్య సంబంధమైనటువంటి సంగతికి స్థానం లేదు. విచిత్రం ఏంటంటే మనకు అయ్యే ఇష్టం, లేకపోతే బోరు కొట్టేది. సినిమా ఎంతసేపు చూసినా బోరు కొట్టదు. కానీ ప్రసంగం, అందుకనే కాపర్లు ఎక్కువగా పావు గంట కంటే ఎక్కువ చెప్పరు. కానీ మన దగ్గర గంటన్నర ఉంటుంది ప్రతి ప్రసంగం. 1 గంట 25 నుంచి 29 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ టైం 1 గంట 30 నిమిషాలు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, చక్కని మాటల చేత మిమ్మల్ని ఎవడో మోసపరచకుండా చూసుకోండి. అంటే చూసుకుంటామని వెళ్ళిపోయి వాడుకాడ సెటిల్ అయిపోతున్నాం మనం. అది 1 కొరింథీ 2:12, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై, దేవుడు ఏదైతే బహిర్గతం చేశాడో బయలుపరిచాడో అవి మనకు తెలుసుకున్నటకై, దేవుడే మనము లౌకిక ఆత్మను కాక, అంటే లోకానుసారమైన ఆత్మను కాక. లోకానుసారమైన ఆత్మ అంటే వాడికాడు 2 మాటలు, వాళ్ళకాడు 2 మాటలు, లోకములో ఉన్నటువంటి మేధావుల కాడు 2 మాటలు, ఇవన్నీ నేర్చుకొని బైబిల్ చదువుతుంటాం మనం. కొంతమంది కాపలు మీరు చూడండి, మొత్తం న్యూసే చెబుతుంటారు. ఆ రోజున అమెరికాలో మాకు ఎందుకుదే 1947లో యురోషియా దేశం మీద, నాగాలాండ్ మీద బాంబు వేసినప్పుడు మేము లేవుగా. ఇప్పుడు మాకెందుకు అది? అప్పుడెప్పుడో హిరోషిమా నాగాలాండ్ మీద బాంబు వేసినప్పుడు ఆ ప్రాంతం అంత కొలం లేదు. ఇప్పుడు ఆ బాంబు గురించి ఆపడండి, వెళ్ళిపోతున్నాయి న్యూస్ రీడర్స్. ప్రపంచంలో న్యూస్ అంతా చివరికి మొన్న చచ్చిపోయి లాడిన వరకు కూడా చెప్తుంటాడు. ఆల్రెడీ మేము రీల్స్లోనో, లేకపోతే స్టోరీల్లోనో, లేకపోతే యూట్యూబ్లోనో, లేకపోతే ఫేస్బుక్లోనో, లేకపోతే ప్రింట్ మీడియాలోనో, లేకపోతే ఆడిడి మాట్లాడుకుంటుంటే వింటామో చేస్తూనే ఉన్నాం వీళ్ళలాగే. తెలుసా, మొన్న మధ్య హైదరాబాదులో ఏమైంది? మేము ఉన్నాం హైదరాబాద్లోగా, మాకు తెలుసుగా. హైదరాబాద్లో గొప్ప విషయాలు ఏదో జరిగినట్టుగా మిగతా సంఘాల్లో గొప్పగా చదువుతాడు. హైదరాబాద్ అంటే అంత మెగా కాబట్టి గొప్పగా చదువుతుంటాడు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతం ఏం కాదు, గొప్ప ప్రాంతమే. కాకపోతే హైదరాబాద్లో కూడా కొంటలు ఉన్నాయి, హైదరాబాద్ కూడా మెట్లు ఉన్నాయి, ఇలా ఎల్ల పొలాలు ఉన్నాయి, ఎత్తు పొలాలు ఉన్నాయి. గొప్పగా వాన వచ్చిందనుకో కొన్ని ప్రాంతాల్లో వాటర్ నిలిచిద్ది. ఇప్పుడు టీవీలో నిలబెట్టి కెమెరా పెట్టి చూపిస్తుంటాడు. ఇక వరద భయంకరంగా పారుతున్నట్టు. కారణం అంతా సిమెంట్ రోడ్లు వేయటాను అంటాడు. తెల్లారి ఏమంటుంది తెలుసా, కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం సిమెంట్ సీసీ రోడ్లు నోచుకోవాలి అంటాడు. అంతే. సిమెంట్ రోడ్లు వేయకపోతేనేమో ఇలా అంటాడు, వేస్తేనేమో నీరు పోటని చెప్పి ఇలా అంటాడు. అన్నీ వీడే. రోడ్లు కూడా నోసుకోవట్లా అంటాడు. అంతే. రోడ్లు ఎంతవరకు వేయాలండి? వర్షం పడితే వాటర్ ఇంకిపోవడానికి ఖాళీ భూమి కావాలి. ఖాళీ భూమి ఉంటేనేమో ప్రభుత్వ అసమర్థత అంటాడు. ఖాళీ భూమి లేకుండా రోడ్లు ఎత్తేనేమో రోడ్లు వేయడానే అంటాడు. అంటే వీడి ఇష్టం ఇంకా. అంతే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెబుతున్నాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై. దేవుని వలన మనకు ఏం దయచేయబడ్డాయో ఎక్కడున్నాయి అంటే బైబిల్లో ఉన్నవి. అంతే. లోకంలో భూ సంబంధంగా లేవు. లౌకికాత్మను కాక, లోకానుసారమైన మనసుని కాక, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. సాక్షాత్తు కాపురనేవాడు దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొందుకున్న వాడై బోధకుడైతే వాడు ఏ సుత్తి సుతారం లేకుండా వాక్యం చెప్తాడు. లేకపోతే అందరూ
అందరూ ఇంకా బ్రతుకు చట్కా బండి, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సంఘంలో ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? జోకులు ఎందుకు వచ్చాయి? నవ్వించడం ఎందుకు వచ్చింది? చప్పట్లో అంటాడు అంతే, మధ్య మధ్యలో చప్పట్లు ఎందుకు అంటాడు? స్తోత్రం చెప్పండి అంటాడు. ఇప్పుడు స్తోత్రం ఎందుకు చెప్పాలి? వినాలి. స్కూల్లో టీచర్ వాక్యం చెబుతుంటే టీచర్ గుడ్ లెసన్, గుడ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం మనం. బాలకం తీసుకుని మొహం విసిరేసింది, సైలెన్స్ అంటారు అంతే. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ అనేవాడు జాగ్రత్తగా పెన్ను పెట్టి మనసు పెట్టి వినాలి, రాయాలి. అంతవరకే వాడు 45 మినిట్స్ పీరియడ్. మా టీచర్ ఇలా మంచి శారీ కట్టింది, ఆహా మంచి జబ్బలు రైకేసింది, ఆహా తగ్గట్టుగా మ్యాచింగ్ షూ వేసింది, లేకపోతే చెప్పులు వేసింది, లేకపోతే ఐవిల్స్ వేసింది. ఇయా టీచర్ అంటే ఏంటి, స్టూడెంట్ అంటే ఏంటండి? క్లాస్ రూమ్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒక మంచి సైలెంట్ వాతావరణంలో పిల్లలకి పాఠ్య బోధ జరిగిద్ది. కానీ చర్చి ఏంటో ప్రియమైన దేవుని పిల్లరా, పోలీస్ స్టేషను సైలెంట్గా ఉంటుంది, కోర్టు సైలెంట్గా ఉంటుంది, సినిమా థియేటర్ కూడా చూడండి సైలెంట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుప్పు చిప్పు కాకుండా వింటా ఉంటారు, నెక్క పొడుచుకుని వారు వింటుంటారు అంతే. అది కానీ సంఘం అలా కాదు. సంఘంలో మొత్తం కేకలు, గాళ్ళు, అయ్యగారే కోయారే కో ఎకో ఎకో అంటే అంతే. ఆ కోసి కూర్చోడు ఎటు వెళ్ళిపోయినాడు. సంఘం అనేది కూడా చాలా పొలైట్గా, చాలా క్వైట్గా, చాలా సైలెన్స్గా దేవుడు ఏం చెప్పాలనుకుంటాడో ఈ గంట పీరియడ్లోనే చెప్పాలి. ఇది దాటిపోతే వినరు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు మనకు ఏం ప్రసాదించాడు, భూ సంబంధం, ప్రకృతి సంబంధం, దెయ్యముల బోధ ఇలాంటివి ఎలా ఉంటాయి ఏంటి అన్నది తెలుసుకోవడానికి దేవుడు మనకి దైవాత్మని ఇచ్చాడే తప్ప లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడిన ఆత్మని ఇవ్వలేదు అని చెప్పేశాడు. కానీ లోక సంబంధమైన జ్ఞానంతోనే వాక్య ప్రబోధన జరుగుతున్నది కంప్లీట్గా. ఇప్పుడు రికార్డ్ అయిపోయింది. సారి వారి జీవితంలో దేవుళ్ళకి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఫస్ట్ ఎలా ఉండేవాడు, తర్వాత ఎలా మారిపోయాడు, చివరికి ఎంత ఆస్తి కూడా కట్టాడు, ఏం తీసుకోకుండా వెళ్ళిపోతాడు కదా మరి కాపురనేవాడు ఎవడైనా కానివ్వండి. ఇప్పుడు మిగిలినంతా ఏంటి? సాక్ష్యం. భూ సంబంధమైనటువంటి స్థిరాస్తి, ప్రకృతి సంబంధమైనటువంటి బోధన, దయ్యముల జ్ఞానంతో కూడినటువంటి ప్రవర్తన కలిపి సంఘములో స్థిరం. నానా వీడియో ప్లే చేయండి అంతే. ఆ వీడియో ప్లే చేస్తున్నప్పుడు అయ్యో నేను ఎలా బోధించానా అని టెన్షన్ పడుతుంటాడు. ఎందుకంటే మన జీవితకాలంలో ఎలా బోధ చేశామో ఆ వీడియో ఎవరి దగ్గర ఉంది తెలుసా? దేవుడి దగ్గర, దేవుడు పంపిన దూతల దగ్గర అనమాకండి. వాళ్ళకంటే ముందే ఒకడున్నాడు, ముందుంటాడు వాడు ఎప్పుడు కూడా. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. జకరియా గ్రంథము పాత నిబంధన 3వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి తీసుకొచ్చింది ఫైలు. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున, ఎవరి కుడి పార్శ్వమున? ఒక బోధకుడి కుడి పార్శ్వమున, ఒక భక్తుడి కుడి పార్శ్వమున, ఒక ప్రవక్త కుడి పార్శ్వమున, దేవుని దూత ఎదుట నిలవబడ్డ ఒక కాపరి కుడి పక్కన ఫిర్యాదు చేయటం కొరకు దెయ్యం నిలబడింది. ఫైల్ పట్టుకొని, వీడియో పట్టుకొని. యెహోషువ జీవితకాలంలో ఏం చేశాడంటే, హలో మై హూనా, మీరు మీ వైపే చెప్పుకుంటారు, కానీ నేనైతే ఉన్నది చూపిస్తా అంతే. స్టార్ట్ చేసింది అంతే. ఇప్పుడు సారివారి జీవితం మొత్తం పోస్ట్ సహా వచ్చేస్తుంది. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వం నిలబడటయు అతడు నాకు కనపరిచెను. దేవుడు కనపరిచాడు, తెలియజేశాడు. ఇదిగో
యెహోషువ అంటే ఇక్కడ కాపరి అనుకుందాం, యెహోషువ గారి గురించి కాదు, కానీ ఒక పాస్టర్ గారు నిలబడ్డాడు. పాస్టర్ గారి పక్కనే ఫిర్యాది అంటే ఇంత ఫైల్ ఉంది. ఎవరు నిలబడ్డాడు? యాంటీ. వీళ్ళిద్దరు ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దూత దగ్గర. దేవుని దూత అడుగుతుంది, నీ జీవిత కాలంలో ఏం జరిగించి ఉంటావు? ఎందుకంటే నేను రిపోర్ట్ ఇవ్వాలి దేవుడికి. నా దగ్గర ఉంది, నువ్వేం చెబుతావో చూద్దాం. నా దగ్గర ఆల్రెడీ రికార్డెడ్, కానీ నువ్వేం చెబుతావు చూద్దాం. ఇప్పుడు వెంటనే దెయ్యం ఉంటుంది, ఆయన ఏం చెప్తాడో నీకు అవసరం లేదు, నీ దగ్గర ఏముందో నాకు అవసరం లేదు, కానీ నా దగ్గర ఏముందో నీ దగ్గర ఉన్న దాంతో మ్యాచ్ చేద్దాం కదా చూసుకో. దేవుని దూతకి ఆ రేంజ్లో సవాల్ విసురుతుంది. ఎవరో? సాతానుడు. నా దగ్గర వీడియో ఉంది, నీ దగ్గర ఉన్న వీడియోతో నాకు పని లేదు, నేను ప్లే చేస్తా, అది అబద్ధమో నిజమో నీకు తెలిసిపోద్ది అంతే. ప్లే చేసి చూద్దాం, ఇద్దరు ఒకటేనా అంతే. యాస్ టీజర్ అంతే. ఒక దూత దగ్గర ఒక కాపరి బోధన పద్ధతి ఎలా ఉన్నదో దెయ్యంగాడి దగ్గర కూడా అదే రికార్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కాపరి యొక్క మోము ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక గ్రామంలో ఓ ప్రెసిడెంట్ గారి ముందు ఒక అబ్బాయి నిలబడ్డాడు, ఆడి పక్కన ఒక నిలబడ్డాడు. ఆవిడ ప్రెసిడెంట్ గారు తెలుసు వీడు ఏం చేశాడు, కానీ జనాలు తెలియాలిగా, అందుకని ఆయన బట్టరా అంటారా అన్నాడు. పట్టుకొచ్చాడు. ఈ రోజు ఒకడు వచ్చాడు, చెప్పురా ఏంట్రా మరి రామో ఏం జరిగింది చెప్పురా అంటే, ఆడు చెప్పేది నేను చెప్తా ఆయన అంటే ఒకడు వచ్చి, నువ్వు ఆగవా, మీరే ఆగాలి, ఇలా తెలియాలి కదా, నేను చెప్తాను అంతే. ఆయన దగ్గర ఏముందో మ్యాటర్ వీడు యాస్టీజీ చెప్పేశాడు. ఆయన ఏమనుకుంటాడు, కొద్దిగా అటు ఇటు చేసి తప్పించేసి 2 దెబ్బలు బెదిరించి పంపించేద్దాం అనుకుంటాడు ఈయన, ఎందుకంటే పాప మంచోడు కదా అని. డైరెక్ట్ వీడు ఓపెన్ చేశాడు. ఇంక ఇప్పుడు తప్పించడం లేదు. ఇంకా వీడిని ఒంగో పెట్టి ఊరు మొత్తం సన్మానం చేసి గుండు గీసి గాడిదెక్కించి ఆ గుండు కానీ ఊరు మొత్తం తిప్పారు. ఆయన ఏమనుకుంటాడో పోనీలే అనుకుంటాడేమో, మరి చెప్పలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడైనా ఒకవేళ ఆ మనసు కలిగి ఉంటాడేమో, కానీ దెయ్యం దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీర్పులోకి 100% తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అది ఇంకా దేవుడు కూడా దాన్ని ఏమీ అలా వదిలేయడానికి ఛాన్స్ లేదు, పట్టుకుంటాడు ఆయన కూడా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, బోధకుడు బోధన విధానాన్ని ప్రారంభించిన నాటి నుండి ఎలాంటి బోధ చేస్తున్నాడో వాడు ఆత్మసాక్షికి వాడి సమాధానం చెప్పుకుంటూ, ఇది దయ్యముల బోధ వంటిదా, ప్రకృతి సంబంధమైందా, భూ సంబంధమైందా, నేను ఎలాంటి బోధ చేస్తున్నా, మనుషుల మెప్పు కొరకు చేస్తున్నానా? పౌలు వారు అంటారు, నేను మనుషులు సంతోషపెట్టగోరు వారిని అయితే దేవుడిని అప్పటికి సంతోషపెట్టేవాడిని కాకపోతున్నాను. అంటే మనుషులు సంతోషపెట్టేవాడు ఎప్పుడు దేవుని సంతోషపెట్టలేడు. దేవుని సంతోషపెట్టేవాడు ఎప్పుడు కూడా లోక సంబంధమైన బోధ చేయడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, లోక సంబంధమైన బోధకి లోకములో విలువ మనుషులు కట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రం కట్టడు. కాబట్టి బైబిల్ అనేది ఆత్మ సంబంధం, కాబట్టి బైబిల్లోని సంగతులు ఆత్మ సంబంధం, కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ సంబంధమైన సంగతులనే సరిచూడవలెను. అలా అయితేనే దేవుడు మెచ్చుతాడు, లేకపోతే మెచ్చడు, మెచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి బోధకుడు కూడా ఎవడైనా కానివ్వండి, వాడు బోధిస్తున్నది ఏమిటో వాడికి తెలియాలి. నేను బోధిస్తున్నది రేపన్న రోజున తీర్పులోకి వస్తున్నప్పుడు దెయ్యం అనేది ఫిర్యాదు అయి నిలబడుతుంది, కాబట్టి దానికి సమాధానము చెప్పే స్థితిలో కూడా నేను ఉండాలి అని వాడు సత్యాన్ని మాత్రమే బోధించాలి. అలా బోధించకపోతే అగ్ని ఆరక, పురుగు సావక, నిత్య నరకములో తరతరాలు హింస భరించాల్సి ఉంటుంది. పైగా కాపరికి డబల్ లడ్డూ కావాలనైనా ఇంకొకటి వస్తాడు, లడ్డూ కావాలనైనా అంటాడు. అంటే మీరు బోధకులు కాకుండుడి, బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు. మరీ కఠినమైన తీర్పు అంటే అర్థం ఏంటి? తీర్పు కఠినంగా ఉంటుంది, శిక్ష కఠినంగా ఉంటుంది. కానీ బోధకుడైన వాడికి డబలో, త్రిబులో, 4తో 10తో చెప్పడం, అది రేంజ్ పెరగచ్చు. కాబట్టి ఎవడైనా సరే బోధించేటప్పుడు స్పష్టంగా సకల విధమైన జ్ఞానముతో
బైబిల్ జ్ఞానాన్ని మాత్రమే చెప్పేవాడిగా, భూ సంబంధమైనటువంటి ఆలోచనతో కూడుకొని లేనివాడిగా ఉండి బైబిల్ని చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే తప్పదు. కాబట్టి బుక్ ద బుక్ వీడియో రికార్డెడ్ అపవాది చేతిలో ఉన్నది. వాడు ఫిర్యాది అయి నిలబడే రోజు ఒకటి వస్తుంది. తప్పించుకునే ఛాన్స్ లేదు. దేవుడు ఉపేక్షించే అవకాశం అంతకంటే లేదు. అది కాబట్టి జాగ్రత్త బోధన పద్ధతి జరగాలి. సొమ్ము కోసము మరొక దాని కోసం చేయకూడదు. లాస్ట్ ఒక మొక్క చెప్తాను. ఇల్లమ్మడు తిరిగాడు ఒక ఆపరే, రేయం బగవాడికి అదే పని కదా. మనమంటే మంచి జాబ్ చేస్తాం, వాడు అలా కాదు. కొంపలండు లేచి కాదు, కొంపలండు తిరుగుతుంటాడు. తిరిగి ఆలకరాలు చెప్పేసి మొత్తాన్ని సంఘంలో 60 మందిని కూడగొట్టాడు. 2 నెలల పాటు బాగా మంచి చదివాడు. ఇప్పుడు మనకి ఇరికైపోతుందమ్మా, మరి పక్కన ఇల్లు అమ్ముతున్నారు, మనం కొనుక్కుందామన్నాడు. ఇంక అంతే, సంఘం అంతా కలిసి మనిషికి 20,000, 30,000, 10,000 వేసేసి మొత్తం ఒక 15 లక్షలు పెట్టి కొంది. మధ్యలో గోడ పగలగొట్టేసాడు. అబ్బా విశాలంగా ఉంది చర్చి అన్నాడు. అంతే, సాపరేట్ ఇచ్చాడు. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ముఖం పెట్టించాడు. వస్తున్నారు, కూర్చున్నారు. అబ్బా మా చర్చి చెప్పదు. ఇలా అందరం తీసుకెళ్ళాడు ఎమ్మెల్యే గారికి. తీసుకెళ్ళిపోయి, అమ్మ మనం రేపు మీటింగ్ పెట్టుకుంటున్నాగా, ఎమ్మెల్యే గారిని పిలుద్దాం అమ్మ, నేను ఒక్కడిని పోతే ఏం బాగుంటుంది, మనం అందరం వచ్చిపోతాం. వ్యాన్ అంతే, వ్యాన్ వచ్చేసింది. పోతారు వ్యాన్ ఎక్కిచ్చాడు. మంచిగా కింద రెడ్ కార్పెట్ వేసాడు, పైన అది వేసాడు, లోపల స్నాక్స్ పెట్టాడు, డ్రింక్స్ పెట్టాడు. దట్ల బొట్టలు మనోళ్ళకి ఏం పని, ఇంకా లేపడం తింటాం. ఎమ్మెల్యే కాడికి పోయింది లారీ. ఇక మనోళ్ళు మామూలు దిగుతారా క్రైస్తవులు? బాబు రాజకీయ నాయకులు కదా మరి, తెలుసా? టక్క టక్క. ఎమ్మెల్యే గారు దాంట్లో చూస్తున్నాడు, గ్లాసులో వచ్చి గట్టిగా ఉన్నాడు. అంటే హే అయ్యగారు తింటామా? ఏంటయ్యా? ఏం లేదయ్యా. ఎవరికేం చెప్పాడు? మీటింగ్ నిజమే, మీటింగ్ పెడుతున్నాడు. మీటింగ్ పెట్టుకుంటూ పిలుద్దాం చెప్పాడు. ఆయనకే సిగ్నల్ ఇస్తున్నాడు. నా దగ్గర ఈ నోట్లు ఉన్నాయి, నేను మన పాస్టర్ సంఘంలో మెంబర్ని, మేమందరం కలిసి ఒక మాట మీద ఉంటాం, కనీసం మా దగ్గర 6,000 నోట్లు ఉంటాయి అని చెప్పాడు. ఏం కావాలి? ఏమి లేదు, ఆ పక్కన మా ఇంటి పక్కన చిన్న దెబ్బలాగా ఉంది స్థలం, నేను బాగు చేయించుకొని చర్చి కట్టుకుంటా అన్నాడు. అంతే. ఓ సంతేనా? కిర్రం. రైట్, ఓకే. అబ్బా, మన అడక్క ముందే మన ఇంటి పక్కన స్థలంలో చర్చి కట్టుకోకుండా. నిజంగా ఎంత గొప్పడు. మీటింగ్కి వచ్చిన తర్వాత మీటింగ్కి వస్తాడుగా, 2 మాటలు మాట్లాడతాడు, మంచిగా జింగమాసం పెడతాడు, సల్మాన్ వేసేటి వేస్తారు తర్వాత వేరే విషయం. కానీ అయిపోయింది. ఇప్పుడు సంఘాన్ని చెప్తాడు. అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? వేసుకున్నాం మనిషికి ఒక 5,000, మళ్ళీ స్టార్ట్ చర్చి కట్టుకున్నాం. మరి ఇదేంటి అమ్మ? మరి నేను అద్దెకి వెళ్తానమ్మా. ఎందుకు అయ్యారు? పేసీలా ఉండి ఇంట్లో ఉండు, దేవుడిచ్చిన ఇల్లు అంతేనంటారమ్మా. అంతే. అయ్యగారికి మంచి సోఫాలు వచ్చాయి, పెద్ద ఇల్లు వచ్చింది, అంతే అయిపోయింది. చర్చి అక్కడికి వెళ్ళిపోయింది, మురికి కథకి అయిపోయింది. అయ్యగారు అక్కడ ఉన్నాడు, మంచి ఇంట్లో ఉన్నాడు కదా. ఎన్ని జరిగాయి మీరు చెప్పండి. నన్ను ఒక ఆయన అన్నాడు, బ్రదర్ మీరు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మీరు అక్కడ కట్టుకోవచ్చు అన్నాడు. నేను అన్నా, మురికి కాలాలు ఏమంటే ఊరికే కంపు కొట్టే వాటి అమ్మటే నేను సంఘం పెట్టలేను. ఇది నా ఓన్ హౌస్, నా దేవుడికి ఇచ్చి నేను ఇంటికి వెళ్తాను. ఇది ఆయనకే, ఇది ఆయనదే. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నేను కట్టవలసి వస్తే ఓ మంచి ప్రదేశంలో ల్యాండ్ కొనే కడతా తప్ప కబ్జాలు చేసి మాత్రం సంఘాన్ని కట్టలేను, దాంట్లో వాక్యం చెప్పలేను. ఎందుకంటే ఆ మనసు గుచ్చుకుంటుంది. మోసం చేసి కట్టింది, కబ్జా చేసి మురికాల పక్కన ఉంది, ఆ పక్కన డ్రైనేజ్ పక్కన చర్చి ఎట్లా ఉంటుందిరా? నీ కొంప ఉంటుందరా? చుట్టూ మురికాల చర్చి మధ్యలో ఎట్టుంటుందిరా చర్చి అసలుకి? మనమేమో యేసుకు స్తోత్రం హల్లెలూయా. అదే ఒరే, బైబిల్ చదివినప్పుడు ప్రారంభంలో దేవుణ్ణి కొండ మీద పెట్టాడు, తెలుసా మీకు? దేవుడు కొండ మీద ఉండేవాడు. ఆ తర్వాత విలువ గల చెట్లతో, దైవ వృక్ష మ్రానులతో సొలొమోను గారు దైవ మందిరాన్ని కట్టాడు, స్థలాన్ని కొని. తెలుసా మీకు? దేవుడి స్థలం ఎప్పుడు కూడా హైపులోనూ చాలా నీట్గా ఉండేది. అది
ఏటి పక్కన కొండ మీద కట్టాడు రా యెరూషలేములో 12 ద్వారాలతో. ఏం తెలుసురా? ఇవాళ సంఘాలన్నీ మురికి కావాల మీద, డ్రైనేజ్ కావాల మీద, సులభ కాంప్లెక్స్లు పక్కన కబ్జా స్థలాలు, అవన్నీ కబ్జా స్థలాలపై దైవ నిర్మాణం జరగకూడదు. అది కాబట్టి ఇవన్నీ కూడా స్వార్థంతో కూడుకున్న బోధనా పద్ధతే. అందుకే ఎవడికి కూడా వాక్యం ఇష్టం ఉండట్లేదు, ఎవడు కూడా వాక్యాన్ని ప్రేమించటం లేదు. అంతే, వచ్చామా, విన్నామా, వెళ్ళామా, ఐపీఎల్ చూసామా, హ్యాపీగా ఫీల్ అయ్యామా, అయిపోయింది. అందుకే మీకు నడిపింపు లేదు, జ్ఞానం లేదు, చెప్పే పద్ధతి లేదు. ఆ వాక్యం చదవటం, ఆ వాక్యంలో ఏముందో అది చెప్పటమే. ఇంకా అది దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు. దేవుడు అంటే నిజంగా లోకాన్ని అబ్బో ఎంత ప్రేమించాడు, ఆడ ఉందే చెప్పాడు. ఇక్కడ కాకపోతే మసాలా వేసాడు అంతే. లోకాన్ని ప్రేమించడం అంటే లోకాన్ని ఎందుకు ప్రేమిస్తాడు రా దేవుడు? నిన్ను కదా ప్రేమించి లోకాన్ని ఇచ్చాడు దేవుడు, లోకాన్ని ప్రేమించలా, నిన్ను ప్రేమించే ఇచ్చాడు రా నాయన. ఆ పదం ఎందుకు రాయించాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించండి. మనల్ని ప్రేమించి మనం భూమి మీదకి రాకముందే సృష్టిలో ఏ లోపం లేకుండా దేవుడు పంచభూతాలతో తన దూతలతో ఈ సృష్టి నిర్మాణం జరిగించాడు. నిన్ను ప్రేమించి జరిగించింది లోకాన్ని ప్రేమించి నువ్వు రాలే. కానీ చెప్పడం ఎలా చెప్పాడో, దేవుడు లోకమును యోహాను సువార్త 3:16 ఎంతో. ఇక మనోడు పాస్టర్ గారు లోకమును ఎంత ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. అబ్బాయి చిందామంటేనే వాంటింగ్ వచ్చేస్తుంటాడు. అది ఇక ఆ ప్రేమ గురించి కాదులో ఇసుకు ప్యారో డ్రిర్రి డియే అనుకున్నా మామూలు చెప్పడం. ఇంకా అసలు అబ్బో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం 29 భాషలు అఫీషియల్గా భారతదేశంలో అన్నీ చెప్తున్నారు. కొంకణి భాష అన్నీ, లంబాడి, గొండి, చొంగి, కొంకిని, ఎన్నో భాషలు, అన్ని భాషలు చెప్తాడు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు. అబ్బా అక్కడ ఉంది అదే కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సారం 119:60 సామెతలు, సారం, భావం 9:13 మత్తయి, 7:24 ప్రసంగి, లోతు, ఇవన్నీ కలిసి వాక్యాన్ని మనం పరిశోధించాలి. అప్పుడే అర్థమైద్ది. లేకపోతే అడక్కదింట విషయంవరకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల బోధ ఎక్కడ జరిగినా, మనకు అనిపించినా, చక్కటి మాటలతో ఎవడు బోధించినా వాడి దగ్గర ఉంటే చివరికి మిగిలేది ఏడుపే. ఆ ఏడుపు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వచ్చేవారు